అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నక్సలైట్ల మీద పెద్ద ఎత్తున ఓ రకంగా వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి అమిత్ షా పర్సనల్గా తీసుకొని మరి గట్టిగా చేపిస్తున్నారు. నక్సలైట్ మనుషులను చంపొచ్చాము వాళ్ళు, నక్సలిజం చంపలేదు. అంటే మీ పార్టీ పేరుని మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు. పార్టీ మారదాం, నా స్థాయి ఏంటి, నా సబ్జెక్ట్ ఏంటి, నా లెవెల్ ఏంటి అని ఎప్పుడు అనిపించలేదా? నేను సిపిఐలో ఉన్నాను కాబట్టి ఇంత పెద్ద నాయకుడు అయినాను. ఇంకొక దానిలో ఎక్కడ మరుగు అయిపోయి ఉండేవాడిని. ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయని మీకు అనిపిస్తుంది? వైసీపీ వర్సెస్ టీడీపీ. 3 పిల్లలు పగుల్లో కొట్లాడుకుంటారు, రాత్రి ఒక ఇంట్లో పడుకుంటారు పోయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు ఏ రాయి మా పన్నుడు కొట్టుకోవడానికి. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు. అక్రమ సమాంతరం ఉండబట్టే కదా కొంప కూలిపోతుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు హామీగా ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయటంలో పొరపాటు చేస్తున్నాడు. మైలుపైకి మంత్రమా ఓం రీం క్లీం అయిపోవడానికి. మీరు గాంధీ జయంతిలో చికెన్ తిన్నారు. నేను తెలంగాణ తక్కువైనా ప్రచారం మాత్రం ఎక్కువ. మీరు దేవుని నమ్ముతారా నమ్మరా? నారాయణ తల ఉంచి సామాన్య భక్తులు పూజ చేసి నన్ను ప్రచారం చేశారు. అంటే అమ్మిన మద్యం కూడా అది మరీ కల్తీ మద్యం అమ్మారు జగన్మోహన్ రెడ్డి అనేది. ఒకటి దిగదాత అడ్డం వస్తాయండి. ఏ కమ్యూనిస్ట్ నాయకుడు మీద రాని కొన్ని కాంట్రవర్సీలు కేవలం మీ మీద మాత్రం వస్తాయి, ఎందుకలా? నాకు నటన చేత కాదు కదా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ కేకే. నాతో ఉన్నారు బోలా మనిషి, ముక్కు సూటి మనిషి. ఏదైనా చెప్పాలనుకున్నది అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా గట్టిగా దృఢంగా చెప్పేటువంటి మనసుతో ఉన్న మనిషి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి, సిపిఐ నారాయణ గారు నాతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే సార్. మిమ్మల్ని సిపిఐ నారాయణ గుర్తుపడతారు, అంటే మీ పార్టీ పేరుని మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు. చేరిన అనుకొని ఒకే పార్టీలో ఉంటున్నాము, అదే పార్టీ పనిచేస్తున్నాము. నేను నారాయణ అంటే నారాయణ సిపిఐ అని చెప్తాను తప్ప నేను కక్కడాల నారాయణ ఇప్పుడు చెప్పను. డాక్టర్ నారాయణ అలాంటి ఎవరికి తెలియదు కూడా, నారాయణ సిపిఐ అని చెప్పుకుంటా. ఇంకో విషయం కూడా సార్, ఎప్పుడు మీకు అనిపించలేదా ఈ కమ్యూనిస్ట్గా ఉండి ఏంటి ఏ పదవి లేదు, ఏ గౌరవం, అంటే జనాలు మారుతున్న జనరేషన్తో చూస్తున్నప్పుడు అనుకున్నంతగా బయట నాయకులు, చిన్న నాయకులే చాలా పెద్ద పెద్ద హోదాల్లో ఉండే పరిస్థితి, పార్టీ మారదాం, నా స్థాయి ఏంటి, నా సబ్జెక్ట్ ఏంటి, నా లెవెల్ ఏంటి అని ఎప్పుడు అనిపించలేదా? చాలామంది ఏం చేయాలంటే, నువ్వు ఈ పార్టీలో కాకుండా ఇంకొక పార్టీలో ఉంటే చాలా పెద్దవాడు అయిపోయి ఉండేవాడివి, నువ్వు ఈ సిపిఐలో ఉండబట్టి అయిపోయినావు అని అన్నారు. నేనేమంటానంటే, నేను సిపిఐలో ఉన్నాను కాబట్టి ఇంత పెద్ద నాయకుడు అయినాను. ఇంకొక దానిలో ఎక్కడ మరుగు అయిపోయి ఉండేవాడిని. కాబట్టి ఐ ఫీల్ ప్రౌడ్. నేను గర్వపడుతున్నాను. నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను, జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తానని గర్వపడుతున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను, పెద్దగా గుర్తింపు జరిగాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పోల్చుకున్నప్పుడు ఏ స్థాయికి ఎందుకు వస్తాను. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఉండబట్టే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మిగిలిన పార్టీలు అంటే అది బతుకుతున్న రాజకీయ పార్టీలు, అది వాళ్ళ ఇష్టం. కమ్యూనిస్టుల కార్యక్రమంలో చిన్నగా కనుమరుగైపోతున్నారు, వాళ్ళ ఉచ్చారణ లేకుండా పోతుంది, వాళ్ళ ఉద్యమాలు కూడా పెద్ద వాయిస్ లేకుండా పోతుంది. ఈ టైంలో కమ్యూనిస్ట్గా ఉండటం ఎలా అనిపిస్తుంది అసలు? కనుమరుగు అవుతారనేది ఒక శాపం పెట్టే పద్ధతిలో మా పైన కోపం ఉండే మాట్లాడుతుంటారు. ఓకే, కనుమరుగు కాదు, కమ్యూనిస్టు కనుమరుగయ్యే ప్రసక్తి లేదు. ఈ భూ ప్రపంచం మీద మానవాళి ఉన్నంత వరకు కమ్యూనిస్టులు బతికే ఉంటారు తప్ప మాయమయ్యే ప్రసక్తి లేదు. అంటే ఒకప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, తర్వాత స్థాయిలో ఉండొచ్చు. ఒకప్పుడు ఉన్న స్థాయి వేరు. దేశ రాజకీయాలు మారుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ మారుతుంది, సాంఘిక వ్యవస్థ మారుతుంది, సాంస్కృతిక వ్యవస్థ మారుతూ ఉంది. ఆ మార్పుల్లో అనేక మార్పులు వచ్చినప్పుడు కమ్యూనిస్టులని ఇగ్నోర్ చేస్తున్న మాట వాస్తవం. కానీ ఒకటి, ఈరోజు కూడా ఏ మారుమూల ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్టులతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే బూర్జువా పార్టీలతో వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు కూడా ఫోన్ వచ్చింది నాకు రైతు సమస్య పైన. వాళ్ళు టీడీపీ యాక్టివిస్టులు కానీ మాతో మాట్లాడుతున్నారు. అంటే ఉద్యమం రీత్యా కమ్యూనిస్టుల మీద నాకు విశ్వాసం ఉంది, ఎన్నికల రీత్యా మా మీద విశ్వాసం రాలే. దాన్ని కల్పించాల్సిన బాధ్యత మాది. సో ఎప్పుడైనా అనుకున్నారా, ప్రజలు అవసరం ఉన్నప్పుడు మాతో మాట్లాడతారు, మాతో ఉద్యమాలు చేయించుకుంటారు, ఎన్నికలు వచ్చేసరికి మాకు ఓట్లేరని ఎప్పుడైనా అనిపించిందా? అవసరం కాదు, సామాజిక సమస్య వచ్చినప్పుడు అది వాళ్ళ సొంత సమస్య అయినా సమాజ సమస్య అయినా మేము బాధ్యత వహిస్తాం. కాబట్టి వాళ్ళ అవసరం మా అవసరం కాదు, మా కర్తవ్యం ఏంటి సేవ చేయడం, వాళ్ళ అవసరం ఏంటి వాళ్ళకున్నటువంటి సమస్య చెప్పడం, అంతవరకు మేము చేస్తాం. ఆ తర్వాత ఓట్లు వేసినా వేగిపోయినా అది వాళ్ళ ఇష్టం. అంతేగాని మాది పని చేయించుకున్నారు, మాకు ఓట్లు వేయలేదు అని దెప్పిపొడిచేటువంటి వ్యవహారం కాదు మాది. మా కర్తవ్యం ఏం చేసాం, ప్రజలు నిర్ణయించుకోవాలి, వాళ్ళ చైతన్యం రావాలి, వాళ్ళు ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే వేయకపోవచ్చు. కానీ నమ్మకం లేకుండా పోతే మా దగ్గరికి మాట్లాడతారు చెప్పండి. మా పార్టీ బలహీనంగా ఉంది, ఏమీ చేయలేము
అని తెలుసు. ఆయన ఎందుకు మనం మాట్లాడతారు ఉద్యమాల రీత్యా? ఎక్కడ ఉద్యమం ఎందుకు మనం మాట్లాడతారు? మా కార్యకర్త మాట్లాడతారు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ప్రతి జిల్లాలో ఏదో పద్ధతుల్లో ఎర్ర జెండాను ఎగురుతూనే ఉన్నాయి. అయితే ప్రశ్న రాకపోవచ్చు, ఎందుకంటే 95% అది మీడియా కార్పొరేట్ కంపెనీస్ అయిపోయినాయి. ఇప్పుడు మీ మీడియా కూడా ఏంటంటే మీకు అడ్వర్టైజ్మెంట్లో ఆ గొడవ ఈ గొడవలో ఇరుక్కుపోతారు. మా చూపించేంత మాత్రం మీకైతే ఉపయోగం ఉండదు, అందువల్ల చూపించకపోవచ్చు. మీడియాలో రానంత మాత్రాన మా ఉద్యమాలు ఆగవు, పత్రికలో రానంత మాత్రాన మా ఉద్యమాలు ఆగవు. ఉద్యమాలకు మా పత్రిక రిప్రజెంట్ చేయకపోవచ్చు, అంతేగాని ఏం చేయలేని అనుకోవడానికి లేదు. బలహీన పార్టీ సహా అన్ని చోట్ల, ఇప్పుడు చిత్తూరులో మాది బలహీన పార్టీ. ఇప్పుడు మామూలు రైతులు అందరూ వచ్చి మా దగ్గర నిలబడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు ధరల కోసం. ఇప్పుడు టీడీపీ ఫోన్ చేశారు, మీరు మా మీద ఫైట్ చేసేట్లా అని. మీ మీద ఫైట్ చేయడం ఏంటి? రైతులు అందరూ రైతులు, వాళ్ళు కేజీ 12 రూపాయలు కావాలని అడుగుతుంటే మేము 4 రూపాయలు ఇస్తామంటే అటు కుదురుతుంది. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మేము డెఫినెట్గా పోతాం. అది ఎవరు వ్యతిరేకమా ఎవరు అనుకో మనకు అవసరం లేదు. ప్రజలకు అనుకూలంగా మేము పోతాం. ప్రజలకు అనుకూలంగా మేము పోయేటప్పుడు ఏదో కొంతమందికి ఇష్టం లేకుండా పోతే మనం వ్యతిరేకించవచ్చు, మేము చేయగలిగింది లేదు. అంటే నాకు గుర్తున్నంత వరకు మా జనరేషన్ చూసింది, మీరు రాఘోల్ గారు సిపిఐగా, మీరు సిపిఎంగా బివి రాఘోల్ గారు చాలా పెద్ద నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో. మీ మద్దతుతోనే, అంటే కమ్యూనిస్టుల మద్దతుతోనే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి. కమ్యూనిస్టులు ఎవరికి మద్దతిస్తే వాళ్ళ వైపు జనం ఉండే పరిస్థితి. సరే, కమ్యూనిస్టులకు ఓట్లేసినా వేయకపోయినా కమ్యూనిస్టుల మాట నమ్మి ఎవరికి ఓట్లేయాలో డిసైడ్ చేసుకునే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ప్రజల ఓట్లలో చర్చలో లేకుండా పోయారు కమ్యూనిస్టులు అనే దాంట్లో. అంటే గుడ్ విల్ ఉంది మాట వాస్తవం, కానీ ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఎవరికి వేస్తే గెలుస్తారు అనేది ఆలోచిస్తున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లు వేసేంత మాత్రం గెలవాలనే అభిప్రాయం వాళ్ళకి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిన వల్ల బలహీనపడింది. బలహీనపడిన తర్వాత ఏదో ఒక ఫెంటల్ రాజకీయాలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేమే కాదు, భారతదేశం మొత్తం మీద కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒంటరిగా పోటీ సిద్ధంగా లేదు. బీజేపీ బలం అంటున్నామా? బీజేపీతో పాటు 17 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలం ఉన్నామా? కాంగ్రెస్ పార్టీ కూడా 19 పార్టీ కలిసి ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమి, అందువల్ల మీరు కూడా ఉన్నారు. కోయిలేషన్ సిపిఐ కూడా ఉంది కదా. కోయిలేషన్ ఎరా వచ్చేసింది. ఏ ఒక్క రాజకీయ పార్టీ సొంతంగా గెలిచే అవకాశం లేదు. ఒకప్పుడు ఉండింది, 67 ముందు ఉండింది, తర్వాత వచ్చేసింది. మేము కూడా దానిలో కలిసి ఉన్నాం. కలిసినప్పుడు ఏమవుద్ది? బలమైన పార్టీలో బలహీన పార్టీ చేరితే బలమైన పార్టీకి బలం పెరుగుతుంది, బలహీన పార్టీకి పెద్ద ప్రచారం రాదు కాబట్టి మేము దాన్ని దూరంగా ఉన్నాం అనుకోండి. అప్పుడు బీజేపీ లాంటి ప్రమాదకర రాజకీయ పార్టీని ఓడించడానికి ఉపయోగపడే శక్తి మేము డిస్టర్బ్ చేసిన అవుతాం. అలా కలిసి పనిచేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. అయితే ఇదేం తాత్కాలికం. బీజేపీ ఓడిపోయి ఇండియాకి గెలిచినంత మాత్రాన సమాజం మొత్తం మారేదేం లేదు. కానీ దుర్మార్గమైన పాలన ఈ 10 ఏళ్ళు బీజేపీ పాలన ఒక దుర్మార్గమైన పాలన. ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉంది, లౌకిక వ్యవస్థను కూలి చేస్తూ ఉంది, న్యాయ వ్యవస్థను కూలి చేస్తూ ఉంది, ఎన్నికల కమిషన్ కూలి చేస్తూ ఉంది, వ్యవస్థ మొత్తం ధ్వంసం చేసి పారేస్తూ ఉంది. కేవలం కార్పొరేట్ సంస్థల కనుసంధానంలో ఉండాలని కోరుకుంటా ఉంది. అతను అయితే ఇస్తాం. కాదు సార్, ప్రజల ఓటుతో గెలుస్తున్నారుగా. గెలుస్తున్నారని మీరు అంటున్నారు. 2004 ఎన్నికల్లో మేము 400 సీట్లు గెలుస్తాం, 400 సీట్లు గెలుస్తామని చెప్పేసి అని మోడీ ఈ దేశం మొత్తం ఎగిరాడు. సరే, ఏమైంది? 303 నుంచి 240. కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటే ప్రజాస్వామ్యం చెప్పేదను. 400 సీట్లు వస్తాయని చెప్పేసి ఛాలెంజ్ చేసి దేశం మొత్తం తిరిగినవాడు మిసాలు తిప్పేసుకుంటా. చివరికి 303 నుంచి 240 తగ్గాడంటే ఏం తగ్గిపోయాడు? జనం బలం తగ్గింది, సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి, జనం బలహీనపడ్డారు. కానీ ట్యాక్ట్ఫుల్గా అటు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కలుపుకొని ప్రధానమంత్రి అయ్యాడు తప్ప ఆయన సొంత ప్రధానమంత్రి కాదు. కానీ ఇప్పటికీ ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు బీజేపీ దగ్గరే ఉన్నాయిగా. అదే చెప్తాను కదా, ఎక్కువ ఉంటే రావాలి కదా, మరి 50% అబౌవ్ రావాలి కదా. అటు వచ్చింది. మనం కూడా ఓడిపోయాడుగా. ఇప్పుడు కూడా మళ్ళీ ఓడిపోతాడని తెలిసే ఈ బీహార్లో ఎలక్షన్స్లో ఓడిపోతే దేశం మొత్తం మళ్ళీ ఓడిపోతాడని అనుమానపడి చివరికి జిఎస్టీలో మార్పులు తీసుకొచ్చాడు. జిఎస్టీలో 4 స్లాబ్లు 2 స్లాబ్లు తెచ్చాడు. అవును. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఒక కుటుంబానికి 15,000 రూపాయలు మేము లాభం చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తున్నారు. అయితే 9 ఏళ్లుగా మీరు ప్రజల్ని 15 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. 15 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేస్తే ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కాబట్టి భయపడి రాయి తీరుస్తున్నారు. ఈ 15 లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి? ఎవరికి పెట్టారు? 16 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు బ్యాంకులో తీసుకొని ఎగ్గొట్టిపోయి విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు మీరు పోలే. 13 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు, అంటే రద్దు చేశారు, వాళ్ళ బాకీలు రద్దు చేశారు, అదంతా పోగొట్టారు. ఒకవైపు ప్రజల దగ్గర లూటీ చేశారు, ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారు.
దీని ప్రజలకు తెలియదా? తెలుసు. ఇప్పుడు నాకు ఒక విషయం క్లియర్గా చెప్పండి. సరే, మీ ఐడియాలజీ మీరు చెప్తున్నారు, జనం తెలుసుకుంటారు. ఇది పక్కన పెట్టేస్తే ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయని మీకు అనిపిస్తుంది? వైసీపీ వర్సెస్ టీడీపీ, ఎన్డీఏ కూటమి, రోజు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక విషయంలో రగడ జరుగుతూ ఉంది. ఎలా అనిపిస్తుంది సార్ ఏపీ రాజకీయాలు? 3 పిల్లలు పగుల్లో కొట్లాడుకుంటారు, రాత్రి ఒక ఇంట్లో పడుకుంటారు పోయి. ఇప్పుడు వాళ్ళు కూడా కొట్లాడుకుంటారు, మళ్ళంతా కలిసి బీజేపీ పంచ పడుకొని ఉన్నారు. బీజేపీ అపోజిషన్ ఎవరు చెప్పండి ఏపీలో? నో అపోజిషన్, అంతా కలిసే ఉన్నారు. బీజేపీతో వైసీపీ ఉంది, బీజేపీతో టీడీపీ ఉంది. వైసీపీతో కాపురం చేస్తాను, లేకలా ఇల్లీగల్ అది కాదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వీడు వాళ్ళు కొట్లాడుకుంటారు. అంటే ఈయనేమో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట. ఇది ఎవరు తెలుసు? ఇవన్నీ పచ్చి అవకాశాల రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ లేదు, ఉంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తప్ప ఇంకొకరు లేరు అక్కడ. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా లేరు కదా సార్, పెద్దగా బలహీనంగా ఉన్నాం, అది వాస్తవమే. బలహీనంగా ఉన్నా కూడా మేమే అపోజిషన్ అక్కడ. వాళ్ళు కొట్లాడుకోవచ్చేమో. ఇంకొకటి ఉంది, జగన్ చేసిన పనులను వీళ్ళు విమర్శిస్తున్నారు, వీళ్ళు చేసే పనులు జగన్ విమర్శిస్తున్నాడు. మొత్తం కాన్సెప్ట్ ఒకటే. వాళ్ళు చెప్పుల కాళ్ళు వీళ్ళు కాళ్ళు పెట్టారు, వీళ్ళు చెప్పుల కాళ్ళు వాళ్ళు కాళ్ళు పెట్టారు. ఈ 2 పరిపాలనకి మధ్య తేడా మీకు ఏం కనపట్లేదా? జగన్ ఉన్నప్పుడు ఓపెన్గా దౌర్జన్యం, గందరగోళం చేసేవాడు, అరాచకమైన పద్ధతి చేసేవాడు. నెగిటివ్ మైండ్ అయింది. ఒక మాట చెప్పంటే నెగిటివ్ మైండ్. కానీ వీళ్ళది నెగిటివ్ మైండ్ కాదు, కానీ కార్యాచరణ మాత్రం అంతా ఒకటే. వాళ్ళేమో చెప్తూ భయం కొట్టారు, వీళ్ళేమో చెప్పులు తరికిటవలు పెట్టని కొడుతున్నారు. అంతే తేడా, అంతే నాకేం కనపడలే. సరే, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా నారాయణ గారు కొద్దిగా ఓపెన్గా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం మీకుంది. దేశ రాజకీయాన్ని, రాష్ట్ర రాజకీయాన్ని, రాజకీయ నాయకుడిని చాలా దగ్గర నుంచి అమితంగా చూసిన వ్యక్తి మీరు. కాబట్టి ప్రజలకి మీ ద్వారా కొంత సమాచారం ఇద్దామనేటువంటి ఆలోచన మాకుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు ఏ రాయి పన్నుడు కొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా అరాచకం చేశాడు, ఈయన ఓపెన్గా అరాచకం చేయడు, అట్లాంటి అలవాట్లేదు. పరిపాలన తేడా లేదు కదా. ఆయన ఏ కాంట్రాక్టర్లకి అయితే అప్పగించి దోచిపెట్టాడో ఈయన అది వాళ్ళకే ఇస్తున్నాడు కదా. మళ్ళీ ఆయన ఎప్పుడైతే మనోపలి వాళ్ళకి భూములు ఇచ్చాడు, ఈయన అదే ఇస్తున్నాడు కదా. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ లేదు, ఎకరం 90 రూపాయలు ఎక్కడ ఫారిన్ కంపెనీస్ వస్తున్నాడు కదా. కాబట్టి ఆయనకి ఏం తేడా లేదు. ఆయన వదిలిపెట్టిన చెప్పులు నేను కాలు పెట్టి తిరుగుతున్నాడు. కాబట్టి మాటలు, భాష, వేషం తేడా ఉంది. చూడండి, లెక్కలు తీయండి. ఆయన వచ్చి మొదలుకొని ఎన్ని వేల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలు ఇచ్చాడు, ఎన్ని వందల ఎకరాలు ప్రజలకు ఇచ్చాడు. 10 ఎకరాలు కూడా ఇవ్వలేదు, కానీ వేల ఎకరాలు కాస్ట్లీ భూములు తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీకి ఇస్తున్నాడు. అంతకుముందు ఆ గవర్నమెంట్లో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళే ఇప్పుడు లబ్ధి పొందుతున్నారు. నేను పేరు కూడా చెప్పగలను కావాలంటే. కాబట్టి మార్పే ఉంది. ఆయన దగ్గర ఏ కాంట్రాక్టర్లు అయితే లబ్ధి పొందారో వాళ్ళే ఈయన దగ్గర లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు మారలే, వీళ్ళు మారారు తప్ప రాజకీయాలు, వాళ్ళు మారలే. దానికి అర్థం ఏంటి? ఏ రైతే పళ్ళు కొట్టుకుంటేకి. అంటే ఏపీ రాజకీయాల్లో అభివృద్ధి అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం వైపు దేశం, ప్రపంచం చూస్తూ ఉంది అనే మాట. అది అతిశయోక్తి. కానీ ఒకటి కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కాకపోగా ఉన్న పరిస్థితులు చెడగొట్టాడు. పోలవరం ఆపిచ్చి చెడగొట్టాడు, రామరాజాన్ని బయట తెరవేసినాడు, కొన్ని కంపెనీలు రాకుండా ఎగిరిపోయినాయి. అట్లాంటివి ఆయన చేసిన మాట వాస్తవమే. అదే చెప్పాను, నెగిటివ్ ఆయనది నెగిటివ్. అందువల్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్లో నెగిటివ్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో నెగిటివ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పాజిటివ్ అప్రోచ్ ఉన్నమాట వాస్తవం. తర్వాత కొంతమంది వస్తారు కూడా. కానీ ఆ వచ్చేది ఏం చేస్తాడంటే ఎంత ఈ భవిష్యత్తు అయ్యేటట్టుగా పెద్దగా మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు సింగపూర్ లాగా చేస్తానంటాడు, సాధ్యం అవుతుందా? తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపితే సింగపూర్ లాగా చేయగలరా విజయవాడని? సింగపూర్ విజయవాడే. ఎందుకు పోల్చుకుంటావు? అదేమంటే విశాఖపట్నం ఇంకా బాగా చేస్తామంటాడు. అనవసరమైన గాలి మాటలు మాని ఉన్న వాస్తవంలో ఇంత చేయగలరని చెప్తే చాలా సంతోషం. ఆ విషయంలో చేసేది గోరంతా, చెప్పేది కొండంతా. ఆ విషయం, ఆ గ్యాప్ ఒకటి చంద్రబాబు కనిపిస్తా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు అనేటువంటిది సోషల్ మీడియాలో అయితే బలంగా వినపడే మాట. మీరేమంటారు మీ అంచనాగా? సోషల్ మీడియాలో వచ్చినా ఇంకొక దాన్ని గురించి వాస్తవం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా కాకుండా వాస్తవం ఏంటంటే అంతమంది టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం నెగిటివ్ పాలన. వాళ్ళు ఒక కాళేశ్వరం పేరు పెట్టుకొని బతికారు తప్పితే అంతకన్నా మించి వాళ్ళు ఏం చేయలే. అవినీతి పెరిగిపోయింది విపరీతంగా. ఏ తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, సంపద కావాలనిపిస్తుంది పోరాటం సాగేసి
తెలంగాణ ప్రజలకు పట్టం కట్టారు, దాన్ని మొత్తం 3 నామలు పెట్టారు చంద్రశేఖరరావు. వాళ్ళ కుటుంబ పాలన తెచ్చుకున్నాడు. అక్రమ సంపాదన ఉండబట్టే కదా కొంప కూలిపోతుంది. ఇప్పుడు సక్రమ సంపాదన అయితే కొంపలు కోలవు. అక్రమ సంపాదన కూతురు వ్యతిరేకించి అది గందరగోళం అవుతుంది. అందులో ఆయన రాజకీయ పాలన సాగించలేదు, అవినీతి పాలన సాగించాడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు. ఏ ఇందిరా పార్క్ అయితే ధర్నా చౌక్ పేరు పెట్టి తెలంగాణ సాధన కోసం పోరాటం సాగించామో అలాంటి ఇందిరా పార్క్ని బ్యాన్ చేశాడు. ధర్నా చౌక్ బ్యాన్ చేసింది ఎవరంటే కేసీఆర్. కాబట్టి ఆయన దుర్మార్గమైన పాలన సాగించిన మాట వాస్తవం, అవినీతి పెరిగిన మాట వాస్తవం, అప్రజాస్వామ్యం పరిపాలన అంటే వాస్తవం. నిర్దాక్షిణ్యంగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ఆ ఎమ్మెల్యే అయిపోయేంత వరకు అది బహిష్కరించింది ఎవరు? ఏమని అసెంబ్లీలో మాట్లాడిన మంత్రాన ఆ అసెంబ్లీ లైఫ్ మొత్తం బహిష్కరిస్తావా? కాబట్టి వాడు ముఖ్యమంత్రి రెడ్డి కూర్చోవాల్సి వస్తుంది. అందుకే అసెంబ్లీకి పోలేకపోతున్నాడు. అన్యాయంగా వాడిని రేవంత్ రెడ్డిని బయటకు పంపిస్తే అతను ముఖ్యమంత్రి కూర్చున్నాక ఈయన అధ్యక్షుడు ఆడవాలా. అందుకనే అహోమా అంటూ వచ్చి ఫామ్ హౌస్ పడుకున్నాడు. రాజకీయాల్లో అహోమా ఉండకూడదు. అవినీతిని క్షమిస్తారేమో కానీ అహోమాను క్షమించదు. కేసీఆర్ అయితే శాపం చుట్టుకుంది. ఇప్పుడు ఇతను వచ్చాడు, కొన్ని పనులు చేస్తున్నాడు, అన్ని పనులు చేయకపోవచ్చు, కొన్ని పనులు చేస్తున్నమాట వాస్తవం. 6 గ్యారెంటీలు హామీగా ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయటంలో పొరపాటు చేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి మీద ప్రధాన 5 ఏళ్ల పాలన. ఇది హామీ ఇచ్చి మాట వాస్తవమే. అది 2 ఏళ్ళు మొత్తం మైల పైకి మంత్రమా ఓం రీం క్లీం అయిపోవడానికి టైం పడుతుంది. కొన్ని ఫెయిల్ అయినందుకో అని అతనికి నష్టం వస్తుంది. కాకపోతే టైం టేబుల్ ప్రకారం అమలు చేయకపోవచ్చు, కొంచెం అటు ఇటు జరుగుతుంది. సమాజంలో అనేక అధికారం కోసం అనేక హామీలు ఇస్తారండి, దాంట్లో రేవంత్ రెడ్డి తక్కువ ఏం కాదు. దాని అమలు చేయడంలో కొంత తంటన పడుతున్నాడు, కొంత సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇది వ్యతిరేకంగా ఉంది, అనుకూలంగా లేదు. కేంద్ర ఆంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా గవర్నమెంట్ ఇది, తెలంగాణకి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఇది. ఆ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు బీసీది 42% రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేశాడు, గవర్నర్ సంతకం పెట్టలే. ఎందుకు పెట్టదు అని బీజేపీ మనిషి కాబట్టి బీజేపీ వ్యతిరేకిస్తున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిజంగా చిత్తశుద్ధిగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు అసెంబ్లీలో చట్టం పెట్టింది పాస్ చేసుకున్నాక ఇంకా చిత్తశుద్ధి గురించి మాట్లాడేటట్టు అంటే కాదు సార్, నేనేమంటానంటే కాదు కూడా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి అంతా లేదంటే నార్కో టెస్ట్ పెట్టలేదు. కానీ అతను అసెంబ్లీలో చర్చ పెట్టాడు, ఆమోదింపు చేశాడు. గవర్నర్కి నేను కూడా పోయా దాన్ని తీసుకొని సంతకం పెట్టమని. చిత్తశుద్ధి లేదంటే అంటే దాంట్లో కొన్ని మిస్టేక్స్ నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు చివరిలో చేసినటువంటి 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ బిల్లు ఏదైతే ఉందో అది మొదట చేసి రాష్ట్రపతి గారి దగ్గరికి ఏ బిల్లు అయితే పంపించారో ఆ బిల్లు కంటే ముందు చేయాల్సిందని చివరిలో చేశారు అనేటువంటిది. అవి టెక్నికల్ మ్యాటర్. మరి టెక్నికల్ ఇంపార్టెంట్ కదా? కాదు, అవి టెక్నికల్ మ్యాటర్. ప్రాక్టికల్గా ఏంటి, బీసీలు అబ్సర్వ్ చేస్తుందా లేదా? యూత్లో వాళ్ళు పెరిగింది, అది వాళ్ళు పెరిగింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు కదా మాకు కావాల్సింది, పొలిటికల్ పవర్ కావాలని కోరుతున్నారు. అవును, అంతకుముందు సంక్షేమ పథకాలు, రిజర్వేషన్స్, ప్రమోషన్స్ అని అనేవాళ్ళు. ఇప్పుడు మాకు ఎక్కలేదయా, మాకు పొలిటికల్ పవర్ కావాలంటున్నారు. మరి దాని అర్జీ పెరిగింది, దాని ప్రకారం మనం మారాలి లేదా? దాని ప్రకారం చేశాడు. అతనికి చిత్తశుద్ధి ఉందా అంటే ఎట్టుకుంటుంది. టెక్నికల్ గా కరెక్ట్ గా చేయట్లేదు కదా, ప్రొసీజర్ ప్రకారం చేయట్లేదు కదా అని దాంట్లో నుంచి ఏం అసెంబ్లీలో పాస్ అయ్యే ప్రొసీజర్ ఏంటంటే అసెంబ్లీలో ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు తర్వాత విషయం. అసెంబ్లీలో పాస్ అయిందా లేదా, పాస్ అయిన తర్వాత వ్యాలిడ్ ఎవరా కాదా చెప్పండి. అసెంబ్లీలో మీరు చట్టం చేస్తారు చెప్పండి చూద్దాం. మరి అసెంబ్లీ సార్ ఎగ్జాంపుల్ సార్, గవర్నర్ గారు 3 నెలలు పెండింగ్ పెట్టారు, 90 రోజుల పైన పెండింగ్ పెట్టారు అనుకోండి, నోటిఫై చేసే అవకాశం గవర్నమెంట్కి ఉంది. యాజ్ పర్ తమిళనాడు కేసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. కానీ ఆ నోటిఫై కూడా చేయకుండా ఇక లేదు గవర్నర్ గారు ఆమోదించలేదు కాబట్టి పెండింగ్లో ఉంది అంటే ఎట్ట కరెక్ట్ అనేటువంటిది పాయింట్. ఇప్పుడు ఆయన దానికి పంపించేశాడు, ఈయన సంతకం పెట్టుకొని ఢిల్లీకి పంపించేశాడు గవర్నర్. అందువల్ల ఇంకా రాదు. ఈయనకంటే ఏం చేయాలంటే మళ్ళీ గవర్నర్ అభ్యంతరం పెడతాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కోర్టుకు పోయారు కదా, ఆ కోర్టులో వస్తుంది అనుకున్నారు కదా వీళ్ళు. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ పాజిటివ్ వస్తుందని కాదు, సుప్రీంకోర్టు స్టేట్కి పంపించేసింది. స్టేట్ హైకోర్టు ఏం చేసింది, దీన్ని బ్యాన్ చేయలే, 4 వారాలు వాయిదా వేసింది. దాన్ని బట్టి ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఆపడం సాధ్యం కాదు. దాన్ని ఏమనుకుందేమో దాన్ని 4 వీక్స్ టైం తీసుకుంది. 4 వారాల తర్వాత వీళ్ళు ఆమోదించాల్సింది, ఇంకో మార్గం లేదు. కోర్టుకు పోకుండా ఉంటే చేసి ఉండేవాడేమో, కోర్టుకు పోయిన తర్వాత కోర్టు మాట వినాలి కదా. ఇప్పుడు 4 వారాలు వెయిట్ చేస్తాడు, దాంట్లో వస్తుంది, కోర్టుకు అనుకూలంగా వస్తుంది అనుకుంటాం. మేము కూడా అనుకూలంగా వస్తుంది నమ్ముతున్నారా?
అవును, కోర్టు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏ కోర్టు కూడా ఆపే హక్కు లేదు. కాబట్టి ఆయన ఆలోచించుకొని 4 వీక్స్ టైం తీసుకున్నాడు. అప్పటికైనా ఇవ్వాల్సింది, ఇంకో మార్గం ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఈ రెండు చూసినప్పుడు మీకు ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ రాయితీమైన పళ్ళోడు కొట్టుకుంటాకి వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చేసుకుంటే వీళ్ళ రాష్ట్రం చేసుకుంటాం, అంతేనా? రెండు కంపేర్ చేయడం కుదరదు. అంటే కాదు, ఆ రాష్ట్రానికి ఏమో కేంద్రం సపోర్ట్ ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ లేదు. కాబట్టి శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి, అంతే అన్ని రాష్ట్రాలు. దాని గురించి మనం ఏం చెప్తాం సార్? ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు? 1970 నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను. 71 పార్టీ మెంబర్షిప్, 71 ఏఎస్ఎఫ్ మెంబర్షిప్, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. అప్పటికి ఇప్పటికి రాజకీయాల్లో వచ్చిన తేడా ఏంటంటే ఏం చెప్తారు? దిగజారిపోతున్న మాట వాస్తవం. విలువలు దిగజారుతున్నాయి, నైతిక విలువలు దిగజారుతున్నాయి, రాజకీయ విలువలు దిగజారుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అరాచకం పెరుగుతూ ఉంది, అప్రజాస్వామ్యం పెరుగుతూ ఉంది. ఒక విధంగా సామాజిక ప్రగతిని బాట కాకుండా అభివృద్ధి నిలబడి పోతా అన్నమాట వాస్తవం. మేము కూడా బాధపడుతున్నాం. రాజకీయాలు కూడా విలువలు పడిపోతున్నాయి. ఎందుకంటే ఉదయం ఒక పార్టీ ఉంటాడు, మధ్యాహ్నం ఇంకొక పార్టీ చేస్తాడు, సాయంత్రం ఇంకొక పార్టీకి పోతాడు. వాడు ఏ పార్టీ ఉంటే తెలిసి అవ్వదు. మేము ఎక్కడికైనా పోతే నువ్వు ఏ పార్టీలో ఉన్నా అడగాల్సి వస్తుంది. ఇప్పుడు జర్నలిస్ట్ అడుగుతాం, నువ్వు ఈనాడులో ఉన్నావా, ఆంధ్రజ్యోతిలో ఉన్నావా అని అడుగుతాం. ఉద్యోగం కాబట్టి బతుకుతారు కాబట్టి. ఇప్పుడు రాజకీయ నాయకుడు మీరు ఏ పార్టీ ఉండాలని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి రాజకీయ విలువలు పడిపోయినాయి. ఎప్పుడైతే ఇవి పడిపోయినాయో ప్రజానీకంలో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు మనం ఆదర్శంగా ఉంటే కింద ఆదర్శంగా ఉంటారు. మనం ఎప్పుడైతే ఓపెన్గా ఏదో పని చేస్తుంటే వాడు నాకే చేయలేదా, ఆ ఎమ్మెల్యే చేయలేదా, ఆ ముఖ్యమంత్రి అంటారు. ఆ విధంగా రిలేటివ్గా పతనం అవుతున్న మాట వాస్తవం. ఇది ఆందోళనకరంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే కాదు సార్, అప్పుడు కనీసం మంచి చేసే వాళ్ళన్నా, సంపాదించుకోకుండా నిజాయితీగా ఉండే వాళ్ళన్నా గౌరవం, మర్యాద సమాజం దక్కేది. ఇవాళ దక్కుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయాలలో విభేదం సహజం, శత్రుత్వం ఉండదు, విభేదాలు ఉంటాయి. అవును. తర్వాత రాజకీయాల్లో కొంతమంది సీనియారిటీ ఉంటుంది. అపోజిషన్ వాడు కూడా సీనియారిటీని గౌరవించి మర్యాదగా మాట్లాడతారు. కానీ మీ విధానం బాగలేదని నేను చెప్తాను తప్ప అగౌరవపరచరు. కానీ ఇప్పుడు అట్టే లేదు, సీనియారిటీ వాడెవడరా వీడెవడరా అంటారు. 4 మాటలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పెట్టుకుని పెద్ద మనిషి వాడెవడరా అని అంటే ఏం చెప్పాలి చెప్పు? చంద్రబాబు నాయుడు నేనైతే ఇస్తానే కూడా, కానీ ఆయన సర్వీస్ గౌరవాన్ని కదా, పెద్ద లీడర్ కాబట్టి గౌరవాన్ని దక్కించకూడదు కదా. విధానాలు విమర్శించు, అంతే, రాజీపడిపాక. వ్యక్తులను కూడా పట్టుకుని వీడెవడు వాడెవడు అంటే విలువలు ఎక్కడ ఉన్నాయి? అదే అందరూ అదే అన్న మొదలుపెట్టారు. మిగతా మంత్రులు కూడా అట్లా మాట్లాడడం మొదలుపెట్టారు. జగన్ చేసిన ప్రధాన మిస్టేక్ అదే కదా సార్. చేద్దాం అప్పుడు. కానీ విలువలు ఉండాలంటే నువ్వు ఒక రాజకీయ పార్టీ నమ్మావు, నేను ఒక రాజకీయ పార్టీ నమ్మా, విధానాలు మధ్య ఘర్షణ పడతాయి. అవును, నారాయణ జగన్ మధ్య ఘర్షణ కాదు. అవును, విధానం మధ్య ఘర్షణ పడతాయి. నారాయణ మధ్య ఘర్షణ కాదు, నారాయణ చంద్రబాబు మధ్య ఘర్షణ కాదు. అదే విధానాలు ఘర్షణ పడతాయి. విధానాలు ఎట్లా అగ్రీ టు డిసగ్రీ, వాళ్ళు బయట కనిపించి కూడా మాట్లాడుకోరు. రాజకీయాల్లో విభేదాలు ఉంటాయా, శత్రువులు ఉంటారా? రాజకీయాలు విభేదాలు ఉండాల్సిందే, ఇది విధానాలు పట్ల. శత్రుత్వంగా మారితేట సార్, ఇప్పుడు మీరు రాజశేఖర్ రెడ్డితో పొత్తులో పెట్టుకున్నారు, చాలా దగ్గర నుంచి చూశారు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు, ఆయన్ని దగ్గర నుంచి చూశారు. సరే, జగన్తో అయితే మీరు పొత్తు పెట్టుకోలేదు అనుకుంటా. కానీ పొత్తు పెట్టుకోకపోయినా తెలుసు కదా. అయితే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళకి కేసీఆర్కి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకు నాకు కూడా తెలుసు. అవును, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అవన్నీ ఉంటాయి. అయితే హ్యూమన్ అప్రోచ్ ఉండేవాడు. అపోజిషన్ల పైన, సొంత పార్టీల పైన హ్యూమన్ అప్రోచ్. ఏదైనా ఉంటే విషయాలు తెలుసు చెప్పుకోవచ్చు, వినేవాడు. సాధ్యమే చేస్తాడంటే అది సాధ్యం చేయనంటాడు. ఒక్కోసారి అవుట్ ఆఫ్ ది కూడా చేసి పెడతాడు. పర్సనల్గా ప్రాబ్లం ఉంటే పలకరిస్తాడు. అన్నీ ఒక హ్యూమన్ అప్రోచ్ ఆయనలో ఉంటుంది. సో పొలిటికల్ అంటే కాంగ్రెస్ పార్టీ సూడ్ పాలిటీషియన్, ఈజ్ ఎ సూడ్ పాలిటీషియన్, దాని రాజీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు బాగా కష్టపడతాడు, పని చేస్తాడు. ఆయన బాగా కష్టపడి రైట్ రైడ్ రాంగ్ డెసిషన్ తీసుకుంటుంటాడు. రెండోది ఏంటంటే గంటపాటు నానబెడుతుంటాడు, చేద్దాం అని. అది ఒకటి ఆయనలో లోపం. తర్వాత తప్పులు పనులు చేయదని చెప్పడం, ఈయన భయపడతా చేస్తాడు. రాశాడు ధైర్యంగా చేస్తాడు. తప్ప ఆయన ధైర్యంగా చేయగలడు, ఈయన భయపడతా చేస్తాడు. అంటే హెల్పింగ్ నేచర్ ఒకటి మంచి అప్రోచ్ కాదు. ఓవరాల్గా హ్యూమన్ అప్రోచ్ ఉంది. హ్యూమన్ అప్రోచ్ రాజశేఖర్ ఇస్ బెటర్ దెన్ చంద్రబాబు నాయుడు అందరూ చెప్పాలి. ఇక వీళ్ళంతా పోల్చక్కర్లేదు.
ఇతను నెగిటివ్ మైండ్ పుట్టాడు జగన్మోహన్ రెడ్డి, నెగిటివ్ మైండ్ పుట్టాడు. కేసీఆర్ ఈ దేశంలో నిజం మాట్లాడని చేతగాని వాళ్ళు, అబద్ధాన్ని బ్రహ్మాండంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు ప్రైమ్ మినిస్టర్ మోడీ, రెండు చంద్రశేఖరరావు. బ్రహ్మాండంగా మాట్లాడగలరు, అబద్ధాన్ని మెప్పించగలరు, చెప్పరు. ఒకప్పుడు టీఆర్ఎస్తో, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కానీ అప్పుడు టీఆర్ఎస్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఒకసారి కలిసి నడిచారు. కానీ కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం మిమ్మల్ని కలవటానికి కూడా, కమ్యూనిస్టుని కలవటానికి కూడా ప్రత్యేకించి మీరు ఎంత కాదన్నా కేసీఆర్ కంటే సీనియర్ నాయకులు, సరే వాళ్ళ పార్టీ పెద్దది కావచ్చు, ఆయన పెద్ద నాయకుడు అయిపోయి ఉండొచ్చు కాక, అయినా సరే మిమ్మల్ని కలవటానికి కూడా ఇష్టపడలేదు అని అంటారు, నిజమేనా? దట్ ఈస్ హిస్ ఒరిజినాలిటీ. ఒరిజినాలిటీ వేరు, బిహేవియర్ వేరు. ఆయన ప్రవర్తనలో మేము తెలంగాణ ఇష్యూ మేము నమ్మాం కాబట్టి మేము ఆయనతో కలిసి పనిచేసాం. అంతే, కేసీఆర్ నమ్మి మేము పనిచేయాలి. అదేనండి, ఆయన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని మేము కోరుకున్నాం, కలిసి పనిచేసామంట వాస్తవం. ఆ విషయంలో కలిసి పనిచేసాం, పబ్లిక్ విషయంలో పాల్గొన్నాం, అనేక పద్ధతుల్లో పాల్గొన్నాం. అవును. కానీ ఆయన ఒరిజినల్ ఈజ్ యాంటీ కమ్యూనిస్ట్, బై హార్ట్ ఈజ్ యాంటీ కమ్యూనిస్ట్. ఓకే. అంత తర్వాత అహంభావి. మరి అదేంది ఆయన నక్సలైట్ ఏజెండా అని, నా ఎజెండా అని ఒకటైనా చెప్పుకున్నాడు బలంగా. ఏమని నాలుగు నరం ఉండాలి కదండి, నరలేని నాలుగు ఎట్లా మాట్లాడుతుంది. ఆయన ఎన్ని మాటలు అబద్ధాలు చెప్పినాడు, ఇప్పుడు నన్ను కలిసి ప్రమాణంగా పొగుడతాడు, అటు పోగా ఏదో ఒక కూడా అంటాడు. అంతే. కాబట్టి ఆయన స్టాండర్డ్ లేదు, మోరల్స్ లేవు, అహంభావం ఎక్కువ, ఆశ ఎక్కువ, అవినీతి ఎక్కువ, దాంతో పతనం అయిపోయాడు. కేటీఆర్ ఎలా ఉంటాడు సార్? కుర్రాడు యాక్టివ్గా ఉంటాడు. కాకపోతే ఏమిటంటే అబ్బ చేసిన పనికి కొడుకు బందేరకలు మోసాడంటారు మా దగ్గర. అబ్బ చేసిన పనికి కొడుకు బందేరకలు మోసాడంటారు. దాని వివరం చెప్తే బాగుండదు. అట్లా పాప ఆయన చేసిన పాప ఈయన కూడా వస్తుంది తప్ప, లేకపోతే అసలు యాక్టివ్ పర్సన్. రేవంత్ రెడ్డి కష్టపడి పైకి వచ్చాడు రాజకీయాల్లో. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చేవాడు కాదు, అతనే కష్టపడి రాజకీయాల్లో వచ్చాడు, ఇండిపెండెంట్గా గెలిచాడు, తంటాలు పడ్డాడు, షూడ్ మ్యాన్, యాక్టివ్గా ఉంటాడు, సమయస్పోతున్నాడు. చేస్తామంటావా కొన్ని పాలనా పరంగా కొన్ని తప్పులు చేయొచ్చు, జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినాలి కదా, ఉండొచ్చు. బాండింగ్ ఎలా ఉంటుంది? ఇప్పటికైతే ఉన్న వాళ్ళలో బెటర్ పర్సనాలిటీగా ఉన్నాడు. భవిష్యత్తు ఎట్టుంటో చెప్పలేము. అంటే కలిసి భోజన పార్టీ వాళ్ళని గ్యారెంటీ ఇవ్వలేము మనం, ఇప్పుడే చూడగలం అంతే. అంటే ఇప్పుడు ఈ బూర్జివా, ఈ పెట్టుబడిదారి, ఈ పదాలు ఈ జనరేషన్కి అర్థమవుతాయి అనుకుంటున్నారా మీరు? అర్థం అయినా కాకపోయినా మనం చెప్పాల్సిన బాధ్యత మంది, వాళ్ళకి తెలిసి చెప్పాల్సిన బాధ్యత మంది. అంటే వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? అనుభవాలు తెలుసుకుంటారు, మాటలకు చేతలకి అనుభవాలు తెలుసుకుంటారు. ఇప్పుడేం తెలిసేటప్పుడు కూడా బాగా పెరిగాయి, సోషల్ మీడియా వచ్చేసింది. అవును. అందువల్ల జనరల్లో ఏం తెలియదు అనుకోబాకండి. జనాలు తెలియదని అన్ను, కానీ మీరు పట్టుకునే పిడి మాటలు అర్థమవుతాయా అనేది. పిడివాతం కాదు ఇది. వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మేము పెట్టుబడిదారి వ్యవస్థను మేము అంటాము, అది పరికట్ట పదాలు మీరు చెప్తారు, డబ్బులు ఉండేవాళ్ళు అని వాళ్ళు అంటారు. అదే కదా ఇది, దీని అర్థం కూడా. అందువల్ల తెలియకుండా ఇప్పుడు ఒకవైపు సంపద మొత్తం పెరుగుతూ ఉంది, అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీస్ మన కళ్ళకి ఎదురుగానే పెరిగిపోతున్నారు. ఎంత ఎక్కడ ఎంత ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు కదా, అట్లా పెరిగిన వాళ్ళు అదే నిష్పత్తిలో పెరుగుతున్నారు. జన కింద బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, కింద ఏమో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి మీరు సొంత ఓట్లు వేస్తారు, వేసేమో. కానీ అంతకన్నా మించిన వాళ్ళకి లైఫ్ ఏముంది అక్కడ? మరి ఈ సంపద మొత్తం ఒక పక్క వెళ్తుంది, దారిద్ర్యం ఇంకో పక్క వస్తుంది కదా. జనం తెలుసుకోరా? ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలుసుకున్నాం. అంటే కాదు సార్, ప్రజలు ఐక్యం కావాలని మీరు అంటారు, కార్మికులు కర్షకులు ఐక్యం కావాలనేది మీ స్లోగన్. జనరల్గా మీ నినాదాలు అవే ఉంటాయి, కానీ మీరే ఐక్యంగా ఉండరు, కమ్యూనిస్టులు ఐక్యంగా ముందుకెళ్ళరు, ప్రజలు ఐక్యంగా అని అంటారు అనేది ఉంది. ఇప్పుడు అదే చారిత్రక ఘట్టం, కమ్యూనిస్ట్ విడిపోవడం కేవలం అసలు ఆ విడిపోయిన పరిస్థితులు వదిలేయండి. ఇప్పటికీ ఒక మాట మీద ఉండరు, ఒక పంద మీద ఉండరు, ఎవరు దారి వాళ్ళలో ఉంటారు అనేది. అర్థం కాదు. కలిసే పనిచేస్తున్నాము, కలిసే ఉద్యమాలు. ఎక్కడ సార్ మొన్న ఎన్నికల్లో కూడా సిపిఎం ఒక దారిలో పోతే మీరు ఒక దారిలో పోయారు. అది ఎత్తుకోలేండి, మేము ఒక ఎత్తుకోవడం పోయినా ఆయన రాలేదు, దానికి పని చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ విధానం ఒకటే, కలిసే పని చేస్తాం, కలిసిపోవాలని కోరుకుంటున్నాం. సిపిఐ నుంచి మేమంతా పదే కోరుకుందంటే కలిసిపోవాలంటున్నాం. వాళ్ళు ఇంకా రాలేదు. కొన్ని ఎత్తుకోవడంలో వాళ్ళ ఎత్తుకాలు వేరుగా ఉండొచ్చు. వాళ్ళు కూడా దీన్ని కలిసి పని చేయాలని ట్రై చేశారు, కాబట్టి వాళ్ళు కొంచెం గట్టిగా పట్టుబట్టారు కాబట్టి పోయారు. మేము గట్టిగా పట్టుబట్టలేదు, అంతేగాని తేడా ఏమి లేదు. ఎప్పుడో ఒకసారి కలిసే పని చేస్తాం. గెలవాల్సిన అవసరం ఉందని మీరు కోరుతున్నారు, మేము కోరుతున్నాం, అందరూ కోరుతున్నాం. కానీ అది మాత్రం ఎప్పటికీ సాధ్యం కావట్లేదు. సాధ్యం అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఈ జనరేషన్
అంటే ఒక జనరేషన్లో మీరు గట్టిగా చెప్పారు, ఒక జనరేషన్ మిమ్మల్ని విన్నది. కానీ ఈ జనరేషన్కి మీరు చెప్పగలిగే పరిస్థితిలో లేరు, చెప్పిన వినే పరిస్థితిలో ఈ జనరేషన్ లేదు. ఈ జనరేషన్ గ్యాప్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందుకే కదా మేము కూడా పార్టీలో సీనియారిటీ కటాఫ్ ఇయర్ పెట్టుకున్నాం. 75 ఏళ్ళు పైబడిన వాళ్ళు విధానాల్లో ఉండకూడదని సెంట్రల్ డిసైడ్ చేసుకున్నాం. అది చేసుకోబట్టే నేను కూడా బయటకు వచ్చా. సెంట్రల్ కంటిన్యూ అయ్యేవాడిని. మేమే చూసుకున్నాం, అయ్యా మన ఏజ్ని కటాఫ్ పెట్టుకున్నాం. దాని ద్వారా కింద రాను కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వచ్చే కొద్ది కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త ఉత్సాహం వస్తుంది అనేటువంటిది ఒక ప్రయత్నం చేసిన మాట వాస్తవం జరుగుతుంది. అది ఇప్పుడు చెప్పిన కరెక్ట్. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు ఎందామని అనుకునేవాళ్ళం. పెద్దవాళ్ళు చెప్పారు కదా ఎందాం, ఇప్పుడు అట్లా అనుకోరు. మాకే తెలుసు ఎక్కువ పెద్దవాళ్ళ కన్నా, వాళ్ళకేం తెలుసు. మేము సోషల్ మీడియా చూస్తున్నాం, రోజువారీ చూస్తున్నాం, ఓపెన్గా అన్ని చూస్తున్నాం, రేపులు చూస్తున్నాం, కొట్టాలు చూస్తున్నాం, కూలీలు చూస్తున్నాం, బిగ్ బాస్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం కదా. కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. అందులో పెద్దవాళ్ళకి వీళ్ళకి మధ్య గ్యాప్ వస్తున్నమాట వాస్తవమే. సార్, బిగ్ బాస్ టాపిక్ మీ నోటి నుంచి వచ్చినట్టు అడుగుతున్నాను. ఎప్పుడు కూడా మీరు నారాయణ వర్సెస్ బిగ్ బాస్ ఉంటుంది, ఎప్పుడు కాదు. అదొక క్షీణ సంస్కృతి నా ఉద్దేశం. ఆ క్షీణ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. అందులో ఇప్పుడు యువతీ యువకులు బంధువులు కాదు, అన్నదమ్ములు కాదు, అక్కచెల్లెలు కాదు, మొగుడు పెళ్ళాం కాదు, వాళ్ళని తీసుకెళ్ళి ఒక 50 మంది తీసుకెళ్ళి గుహలో పడేసి 100 రోజుల పాటు మీరు తినండి, తాగండి, పని చేసుకుంటారంటే ఏం చేస్తారంటే వాళ్ళు సంకేతం ఏం చెప్తారు? బయట ఇప్పుడు కూడా మీ ఊర్లో మీ ఇంట్లో తీసుకెళ్ళి ఆడవాళ్ళు మొగాళ్ళు ఒక ఇంట్లో పడేసి బయటకు వచ్చి తలుపేసుకొని కూర్చుంటే 10 రోజుల తర్వాత మీ ఊళ్ళో ఏమంటారు? అదేంటి వ్యవసాయం కొంపలేముంది అంటారు. అంటారా? నువ్వు చెప్పు. మీ ఊర్లో మీ ఇంట్లో ముక్కు మొఖం తెలియనట్టు యువతి యువకులు తీసుకెళ్ళి ఆ రూమ్లో పడేసి తలిపేసి పెడితే ఏమంటారు చెప్పు? అంటే కామన్ సెన్స్. ఆ షో జనం ఆదరిస్తున్నారు, పెద్ద ఎత్తున ఏం ఆదరిస్తారండి? భలే వాళ్ళే బట్టలు పెట్టి తిరిగే వాళ్ళు కూడా ఆదరిస్తారు, ఎంతగా చూస్తారు వాళ్ళని. దసరా బుల్లోడు మరో ప్రపంచం. అవును, మరో ప్రపంచం ది బెస్ట్ పిక్చర్ నాగేశ్వర చేసింది. దసరా బుల్లోడు నాగేశ్వర, అది నాన్ సీరియస్. అది 400 రోజులు పోయింది. మరో ప్రపంచం 18 రోజులు పోయింది. దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? అట్లా చూస్తారు కొంతమంది. ఆ బిగ్ బాస్ అంటే కల్చర్ కొంతమంది ఆస్వాదించవచ్చు, కానీ ఆస్వాదించిన మాత్రాన అది మంచిగా, అది మంచి సంకేతం ఇస్తూ ఉందా? చెడు సంకేతం ఇవ్వదా? యువత చెడిపోవడానికి అవకాశం ఉండేది కల్చర్ కనపడదా? దువ్వెల మాదిరి అని తెలుసు కదా మీకు, దువ్వాడ శ్రీనివాసరావు గారితో సాధీనం చేస్తున్నాను ఓపెన్ గా ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పుకున్నారు. ఆమె దీనిలో ఉందండి కదా, ఇప్పుడు అయ్యారు దాంట్లోకి. బిగ్ బాస్ చెప్పారు, బిగ్ బాస్ ఉందని చెప్పారు. ఎలా చూస్తున్నారు అంటే బయట నెగిటివ్ ట్రోల్స్ అయిన వాళ్ళు కూడా ఏదో చేయటం అనేది ఎలా చూస్తున్నారు మీరు? అదేనండి, సమాజ క్షీణతకి అది ఒక నిదర్శనం. ఆ క్షీణలో ఒక భాగం ఆమె కూడా, ఆ దీనిలో భాగం బిగ్ బాస్ కూడా, దాన్ని ఆదరించేది అదొక భాగం. ఇవన్నీ చెడు అని చెప్పి కదా మేము చెప్తున్నాము. ఇంకోటి చెడుని ఆకర్షించడం సులభం, నిజాన్ని ఆకర్షించడం కష్టం, సత్యాన్ని నమ్మడం కష్టం, అబద్ధాన్ని బీజంగా నమ్ముతారు. అది సమయం నడుస్తుంది, కానీ అంత మాత్రం రాజీ పడడానికి వీల్లేదు, మనం ఫైట్ చేయాల్సింది. మీరు బిగ్ బాస్ విమర్శించే మీరు విమర్శలు ఫాలో అవుతున్నారేమో ఒకసారి చూసుకున్నారో సార్ ఎప్పుడన్నా? నేను చూడండి, నేను ఇంత విమర్శిస్తున్నానా? సినిమా రంగంలో ఉండేవాళ్ళు కానీ, కళాకారులు కానీ ఎవరు నన్ను రాజకీయ నాయకులు కూడా విమర్శించలేదు. ఎవరో పనికి వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, డబ్బులు కమ్ములు పోయేవాళ్ళు, వాళ్ళు ఒకరిద్దరు అంతే కామెంట్ చేసి ఉండొచ్చు తప్ప నన్ను ఎవరు ఇంతవరకే కామెంట్ ఇంకా అప్రిషియేట్ చేసేవాళ్ళు తప్ప. సినిమాలో ఉండేవాళ్ళకి కూర్చొని అప్రిషియేట్ చేశారండి, బ్రహ్మాండంగా ఫైట్ చేస్తున్నామని పేర్లు చెప్తే బాగుంటుంది వల్ల. అదే కాబట్టి అంత రోజు వచ్చి ఉంటే నేను తట్టుకుని మళ్ళీ మాట్లాడి దాని జోలికి పోయేవాడినా? అదే చాలా పవర్ఫుల్ వాళ్ళు. బిగ్ బాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోయే శక్తి ఉండేవాళ్ళు, వాళ్ళు కోర్టులో కూడా బెదిరించే శక్తి ఉండేవాళ్ళు, పోలీస్ స్టేషన్ బెదిరించే శక్తి ఉండేవాళ్ళు. అంత శక్తి ఉంది వాళ్ళకి? ఎందుకు? ఎంత మనోపరే కదా. అదే కన్నడలో బిగ్ బాస్ ని బ్యాన్ చేశారట. అవును, అదే గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ కాబట్టి చేస్తుంది. మన గవర్నమెంట్ చేస్తే కదా, వీళ్ళు బూతులు లేక గవర్నమెంట్లో. అంటే కాదు సార్, అంటే బిగ్ బాస్ లో మీకు నచ్చిందంటే అందరినీ కలిపి ఒక చోట కూర్చోబెట్టి లైవ్ చేయటం? అదే కాదు, అంతేకాదు. నేను ఇంక ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ డే చూశాను, ఒక 3 హీరోయిన్లు ఫోటోలు పెట్టాడు. నాగార్జున హ్యాంకర్ ఒక హీరోయిన్ పిలిచాడు. ఈ 3 అమ్మాయిల్లో ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరితో ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో పెళ్లి చేసుకుంటావు అడుగుతాడు. ఈ హీరో ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఆ 3 హీరోయిన్లే పాతవాళ్ళు బొమ్మలు. అంటే ఒక్క యూత్ని తీసుకెళ్ళి 3తో నువ్వు ఎంగేజ్ చేయొచ్చు అనే సంకేతాన్ని బయటకు పంపిస్తే యూత్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది మనం చెడు పనులు చేసుకోవచ్చు,
ఒకళ్ళని ముద్దాడచ్చు, ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొకటి ఉంచుకోవచ్చు. అరే ఇదేం కల్చర్ ఇది? ఈజ్ ఇట్ ద కల్చర్? అక్కడ నాగేశ్వరరావు కొడుకుగా ఉండి ఇది కల్చర్ నేర్పించేది. దానికన్నా ఉంటాను డబ్బులు కక్కుతూ పడతావా? నీకు డబ్బులు లేవా? అక్కడ నాగేశ్వరరావు సంపాదించావు, నువ్వు సంపాదించావు కోట్లు 7 తరాలు తిన్నా కూడా తరాల డబ్బులు. ఇంకా తక్కువ తిందుకని మంచి పని చేయి. తర్వాత లోపల పోయారు, అనేక కేసులు వచ్చాయి. లోపల ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, కడుపు అయిన కాంట్రాక్ట్స్, విడాకుల కాంట్రాక్ట్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఎందుకు వచ్చేది చూడండి. అవన్నీ బయటకు వచ్చినప్పుడు ఆడేం జరుగుతుంది లోపల పని ఇంకో అన్నీ వదిలిపెట్టు. ఈ ఒక శక్తి మన మానవ వనరులు ఎట్ట బేస్ చేస్తామంటే నువ్వు శక్తి ఉంది, శక్తి ఉంది, బయట ఏదో పని చేసుకుంటాం. ఆ సమాజంలో కొంత నీకు లాభం వస్తుంది, కొంత సమాజానికి ఉపయోగపడుతుంది. అంటే నేషనల్ ఇన్కమ్. ఇప్పుడు నేషనల్ వేస్టేజ్ బాగా యువకులుగా ఉన్న పొగరబోతు యువకులు తీసుకెళ్ళి ఏమి ప్రొడక్షన్ లేకుండా ఆడ పడే ప్రొడక్షన్ వేరే ఉండొచ్చేమో, కానీ అసలు దేశానికి ఉపయోగ ప్రొడక్షన్ లేకుండా, దేశానికి సంకేతం లేకుండా, అది వీళ్ళు మంచి పనులు చేస్తారు, రాజ్యాన్ని బ్రహ్మాండం అట్ట మనం కూడా చేస్తారని చెప్పేసి ఒక సంకేతం చూపిస్తున్నావు చెప్పు. అంటే మానవ వనరుల్ని నిర్వీర్యం చేస్తున్నావు, నేషనల్ వెల్త్ వేస్ట్ చేస్తున్నావు, నైతిక విలువలను పడగొడుతున్నావు. పెళ్లి కాకపోయినా పెళ్ళ ముగ్గురు కాకపోయినా పోయి కాపురం చేసుకోవచ్చు లోపల పోయి చెప్పిస్తాను ఒక సంకేతం చూపిస్తున్నావు. అంటే వ్యభిచారం చేసుకోవచ్చు మనం అని. బాంబే రెడ్ లైట్ వాళ్ళు కడుపు కూర్చొని చేసుకుంటారండి. వాళ్ళు కడుపు కుట్టు కోసం చేసుకుంటారు, రెడ్ లైట్లు ఉండాలి బాంబే. నువ్వేం చేస్తావు ఇక్కడ? దానికి తేడా ఏం చెప్పండి. సమాజం మంచి పని చేస్తామంటావా? నేను ఒక ఆఫర్ ఇస్తున్నా. ఈ బిగ్ బాస్ నువ్వు చేసి సమాజానికి ఉపయోగపడేది చేస్తాను కదా, ఓపెన్ ఎయిర్ థియేటర్ చేసుకోవచ్చే. ఓపెన్ ఎయిర్ థియేటర్స్ అనేకం ఉన్నాయి, వచ్చేసుకో. ఎందుకు మూసి పెట్టుకొని చేసుకుంటావు? నువ్వు మంచి పని చేస్తుంటే, సమాజానికి మంచి వస్తుంటే ఓపెన్ ఎందుకు రావడం లేదు? దాన్ని బట్టి అర్థమవుతుంది కదా నైతిక విలువలు. దాన్ని పెంచి కొంచెం డబ్బులు సంపాదించుకుంటే నువ్వు డబ్బులు సంపాదించుకుంటావు, సమాజానికి విషయం పోస్తున్నావు. అది కరెక్ట్ కదా. సరే, ఈ మధ్యకాలంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. భర్తల్ని భార్యలు చంపటం. ఒకప్పుడంటే మీరు పెద్ద ఎత్తున పోరాటం చేసేవారు భార్యల మీద, గ్రోయిన్స్ మీద. అది జరుగుతుంది, అది ఉంది లేదు అని కాదు. అదే క్రమంలో భర్తలను చంపే భార్యలు కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది కొన్ని సంఘటనలు బయటకు వచ్చాయి. అంటే ఈ కల్చర్ చివరికి పిల్లల్ని కూడా చంపడానికి వెనకాడిన కల్చర్ అక్రమ సంబంధాల కోసం. ఒకటి ఈ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, సకల మానవ సంబంధాల్లో ఆర్థికపరమైంది కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య కూడా ఆర్థిక సంబంధాలు, బిడ్డలు కాపాడాలని ఆర్థిక సంబంధాలు. ఇవి వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలని చంపుకోకుండా అనుభవించాలని కోరిక. ఇవన్నీ వచ్చిన తర్వాత భర్త డబ్బులతో బాగా సంపాదించుకోకపోతే వాడి పైన పెద్ద ప్రేమ ఉండదు, మొగుడు పిల్లల పెరికే కానీ ఉండదు. బిడ్డలను పోషించలేకుండా పోతాం కాబట్టి వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తామని చెప్పేసి ఒకటి. నాకు ఫ్రీ లైఫ్ కావాలి కదా, నాకు కావాల్సిన పద్ధతులు పోవాలనిపిస్తుంది ఇంకొక లైఫ్. అంటే ఇది సమాజంలో అనేక కల్చరల్ మార్పులు, సినిమా రంగం మొదలుకొని అనేక మార్పుల్లో నైతిక విలువలు దిజారిపోయే పద్ధతులు ఒకటి, కామం కోసం పాకులాడేది ఆలోచన ఒకటి, డబ్బుల కోసం పాకులాడేది ఒకటి. దీనిలో పాపవిత్తులు లేవు, మూడు లేదు, పెళ్ళాలేదు, కన్నబిడ్డలు లేదు, మన సుఖంగా ఉందామనేటువంటి ఒక నీతి ఒకటి. ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న సంస్కృతి దిగజారిపోతుంది. ఒకప్పుడు సంస్కృతి కాదు. ప్రోగ్రెసివ్ వీధి నాటకాలు, డ్రామాలు, ప్రజాంటిమెంట్ నిర్వహించిన పోరాటాలు ఇవన్నీ కూడా అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటివి. కానీ ఇప్పుడు హీనత స్థితికి ఉపయోగపడుతూ డబ్బులు సంపాదించుకునేటివి, వ్యక్తిగతమైన విలాసం కోసం ఏ పాపాలను చేయొచ్చు అనేటువంటి ఒక సంకేతం వచ్చిన తర్వాత అరాచకం వస్తున్నమాట. వాస్తవం చాలా బాధాకరమే. దీన్ని లేకపోతే ఇద్దరు బిడ్డలు తీసుకెళ్ళాలా పడేసి వెళ్ళిపోయింది. కన్న పేరు ఎట్టా సాధ్యం ఉందండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఈ మధ్యకాలంలో ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకోవటం, అంటే వాళ్ళు చేసినటువంటి తనిఖీల్లో అనేక విషయాలు బయటపడటం, ఎక్కువ ఫీజు వసూలు చేయటం కానీ, పిల్లగాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడంలో ఇబ్బంది చేయటం కానీ. ఇప్పుడు మోహన్ బాబు చాలా పెద్ద లెజెండ్ హీరో సార్, అంటే పెద్ద నటుడు, ఇప్పుడు హీరో కాకపోవచ్చు కానీ ఒక స్థాయికి ఎదిగాడు. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేస్తారు. అలాంటి వ్యక్తి ఇలాంటి అక్రమాలకు పాల్పడటం, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవటం ఎలా చూడాలి? విద్యా వ్యవస్థని కార్పొరేటీకరణ చేయడమే ప్రమాదం. ఒక దానిలో మోహన్ బాబు ఒకడు. మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం కార్పొరేటీకరణ అయిపోయింది. దానిలో అనేక లోపాలు జరుగుతున్నాయి. ఇది బయటపడింది కాబట్టి మీకు తెలుసు, బయటపడింది అనేక ఉన్నాయి. అదే చెప్తున్నా. కాబట్టి మీరు మోహన్ బాబు ఈ కార్పొరేటీకరణ ఒక విశ్వ సంస్కృతిలో మోహన్ బాబు కూడా ఒకడు. దానికన్నా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, వాటిలో కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన బయటపడకపోవచ్చు, ఇది బయటపడి ఉండొచ్చు. ఈ అవకతవకలు కరెక్ట్ కదా చెప్పని
అక్కడ ఏఐఎస్ఎఫ్, మాకు సంబంధం ఏఐఎస్ఎఫ్ వాళ్ళే దాన్ని వెళ్ళేకి తీసుకొచ్చింది, వాళ్ళే ఫైట్ చేస్తుంది ఇప్పుడు. కాబట్టి జరిగినంత మాత్రం మేము ఒప్పుకునేది లేదు, అది జరగకూడదు అని మేము ఫైట్ చేస్తాం దానిపైన. ఏఎస్ఎఫ్ లీడ్ చేసిందండి, మొత్తం బయట పెట్టింది. అంటే కాదు, మోహన్ బాబుకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మోహన్ బాబు ఏమండి, ఆయన కళాకారుడు, కళాకారుడిగా పాపులారిటీ వచ్చింది, డబ్బులు సంపాదించుకుని విద్యా సంస్థ పెట్టాడు, దీనిలో అనేక తవ్వకలు లేకుండా బాగుపడ్డాడు. ఇట్లాంటివి చేయకూడదు. నాగార్జున ఎట్టయితే పాడు పని చేస్తున్నాడు అట్లాంటి పని నువ్వు కూడా విద్యాభ్యాసం చేయబాక అని చెప్పడం నాకు. అంటే కాదు సార్, ఒకప్పుడు రామారావు, నాగేశ్వరరావు వీళ్ళ అంటే రాజకీయాల్లో మనం ఇందాక ఎలా మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్, కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడుకున్నామో అలాగే సినిమాల్లో కూడా రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు నాగార్జున, మోహన్ బాబు, ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే ఎక్కడి అప్పుడు కూడా విభేదాలు ఉన్నాయి. ఎన్టీ రామారావుకి, నాగేశ్వరరావుకి విభేదాలు ఉన్నాయి. అవును, పోటాపోటీ విభేదాలు వేరు. అది జెంటల్నెస్, మంచిగా మాట్లాడుకునేవాడు. వ్యక్తిగతంగా ఏమన్నా కూడా జరిగినప్పుడు ఇద్దరు కలుసుకుని మాట్లాడుకునేవాడు. నాకు కొన్ని ఘటనలు తెలుసు, అది చెప్పడం బాగుండదు. అట్లాంటిది అదొక స్థాయి. ఇప్పుడు ఏంటంటే అన్కల్చరల్ ఫిల్మ్స్ తయారైపోయారు. తర్వాత ఒకరి మీద ఒకటి ఎలర్జీ, ఒకటి మీద ఒకటి జలసీ, ఒకరి మీద ఒకటి డామినేట్ చేయాలని రకరకాల పద్ధతులు వచ్చిన తర్వాత ఈ ఆర్థిక పరమైనటువంటి కాంపిటీషన్స్ అన్హెల్తీకి దారితీస్తున్నాయి. అందుకే మనిషి వాళ్ళు కూడా మాట్లాడుకోలేరు. సినిమా యాక్టర్లు కూడా దిగజారుతున్నటువంటి పరిస్థితికి నిద్రస్తుండే ఇవన్నీ. అది పోవాలి మా కోరిక. సరే, మొత్తంగా ఈ సమాజం అంటే సినిమాలు చూశారు, రాజకీయాలు చెప్పారు, కానీ మొత్తంగా కామన్ జనంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. మీ జనరేషన్కి ఇప్పుడు కమింగ్ జనరేషన్కి ఈ తేడాని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు గతంలో ఏదో మన కర్మ ఇది, మనం చేసుకున్న పాపం లేదా మనసుకున్న పుణ్యం అని సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉండేది. కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి సర్దుకుపోయే మనస్తత్వం. కానీ ఇప్పుడు అట్లా కుదరద్దు. డైరెక్ట్గా వాడే చూస్తున్నాడు, నా కళ్ళకి జరుగుతున్నట్టు చూస్తున్నాడు. అది కాబట్టి కర్మ సిద్ధాంతం వాడు నమ్మడు. వాడు కూడా ఫైట్ చేయాలి, వాడు బతకాలు కోరుకునేవాడు. ఆ బతకాలు కోరుకునేవాడికి సంక్షేమ పథకాలు పెడితే కొంత అరిసే వాటికి 4 మెతుకులు వేస్తూ ఉన్నారు. తాత్కాలికంగా వాళ్ళు సంతృప్తి ప్రయత్నిస్తున్నారు. అది అన్నాడు జరగదు. కాదు, ఈ సంక్షేమ పథకాలంటే గుర్తొచ్చింది సార్, మీరు ఒకప్పుడు పేదలకు ఇల్లు ఇవ్వాలని లేదా ఆ పథకం ఇవ్వని ఈ పథకం ఇవ్వని మీరే గోల చేసేవాళ్ళు. మీ గోల ఫలితంగా ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు మీరు అడిగే అవసరం లేకుండా వాళ్ళే హామీలు ఇస్తున్నారు, వాళ్ళే అమలు చేస్తున్నారు. ఇప్పుడు మేము వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి బతికేందుకు ఉపయోగపడే వ్యవస్థ కావాలని కోరాం. ఇళ్ళు, వాడికి అంత భూమి, వాడు బతుక్కుంటారు అనేది మా ఉద్దేశం. వీళ్ళు మేము భూమి లేము, ఇల్లు ఏదో పడిపోయి ఇల్లు ఇస్తాము, అది వేరు. ఈ సంక్షేమ పథకాలు చేస్తాం, బతుక్కోండి, మిగతా పనులు మేము చేసుకోం, మా కార్డు రాపాకని చెప్పేసి ఒక స్థాయికి ప్రభుత్వం కూడా మారిపోయినాయి. మీరు చెప్పినట్టుగా అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా మేమేమో అవన్నీ కావాలని కోరుకోలేదు. ఇవ్వడం ద్వారా వాళ్ళని సంతృప్తిపరుస్తున్నారు. అంటే ఈ సంక్షేమ పథకాన్ని నారాయణ వ్యతిరేకిస్తున్నారా? మేజర్గా తెస్తాం, ఏమైనా కోరుతారు, వాడు తెస్తున్నాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేదా రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ వాళ్ళ అబ్బసొత్తు తీయడం లేదు కదా. మన దగ్గర డబ్బులు తీసుకొని పోయి ఇస్తున్నారు. దాన్ని మేము వద్దని చెప్పడంలే, కానీ వాళ్ళ స్వశక్తితో ఉపయోగపడేటువంటి ఆర్థిక వాళ్ళకి కల్పించడం మేము కోరుతున్నాం. వాళ్ళకి ఒక 2 ఎకరాల భూమి ఇవ్వండి, లేదా వాళ్ళ కోఆపరేటివ్ ఇండస్ట్రీ పెట్టుకుని సహాయం చేయండి, వాళ్ళ కాళ్ళపై బతకనియండి. కేవలం మేము ఎదురుస్తున్నటువంటి ఎంగిలి మెతుకులతో సంతృప్తి పడేది కన్నా వాళ్ళ కాళ్ళపై నిలబడి బతికేందుకు ఉపయోగ ఒక వ్యవస్థ నిర్మించని కోరుతున్నాం. అది చేయడం లేదు. సరే, ఇప్పుడు మనం కొంత ఇంటర్నేషనల్ పోతే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మన పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతున్నాయి. అక్కడ నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వీళ్ళ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు భారతదేశం మీద పడుతున్న ఎఫెక్ట్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరళీకరణ వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏ దేశానికి ఆ దేశానికి ఉండేది, ఆ దేశంపైన ఆధారపడి వాళ్ళు బతుకునేవాళ్ళు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ వస్తువులు తీసుకుని అమ్ముకోవచ్చు, ఆడ వస్తువులు కొనుక్కోలు చేయొచ్చు. అవును, ఆడ ఆయిల్ ఇక్కడ తెచ్చుకోవచ్చు. దీన్ని మీరు వ్యతిరేకించారు అప్పట్లో. ఎప్పుడు? మొదట్లో 90s ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ వ్యతిరేకించేది. ప్రభుత్వ ఆఫీసు ముందర నల్ల జెండా ఎగరేస్తే నేను ఎగరేసా, నన్ను జాతీయ దేశద్రోహి కేసు పెట్టారు. 15 రోజులు జైల్లో ఉన్నా. చేసాము, అది వద్దన్నా అప్పుడే. అప్పుడు నాకు గుర్తుంది, మీరు ఒక ఎంఆర్ఓను కొట్టిన కేసులో కూడా రాజద్రోహం కేసులో జరిగి 3 మాటలు అమ్మేది. అట్లాంటి ఒక ఎంఆర్ఓ కొట్టిన కేసు ఒకటి, నల్ల జెండా కేసు ఎగరేసిన ఒకటి, అట్లా వచ్చాయి. అది వేరు. అంటే వచ్చిన తర్వాత ఏమైందంటే
ఇంటర్ డిపెండెన్స్, ఒక దేశానికి మధ్య ఆటోమేటిక్గా అనివార్యంగా ఆధారపడేటువంటి పరిస్థితి వచ్చేసింది. మనం అవుననే కాదన్నా. కాబట్టి ఇది మా దేశం, ఇది సరిహద్దు కుదరదు. ఇప్పుడు అది బాగుంది కాబట్టి ఇక్కడి నుంచి అమెరికాకి పోయారు మన పిల్లకాయలు పోయారు కాబట్టి వాళ్ళు మార్చిపోయింది చెప్పడా. వాడు విధానమే కరెక్ట్ కాదు. మనకి ఇబ్బంది అని అనుకోమాకండి. ప్రపంచంలో అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి వాడు చేసే దగ్గర పనులకి. ఇందాక మీరు జగన్ నెగిటివ్ మైండ్ సెట్ అన్నారు, ట్రంప్ కూడా అదే నెగిటివ్ మైండ్ సెట్. అది క్రాక్ అండి, వాడు నెగిటివ్ మైండ్ క్రాక్ కూడా. దేశానికి ఇట్లాంటి ప్రధానమంత్రి కావడం అనేది దురదృష్టం. అమెరికా చదువుతున్న అమెరికాకి ఇట్లాంటి వాడు కావడానికి చాలా వాడు హింసెల్ఫ్ డిఫాల్టర్ తెలుసా. వాడు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కుంటున్నాడు. ఈజ్ హింసెల్ఫ్ డిఫాల్టర్. అడిగారు నువ్వు డిఫాల్టర్ కదంటే చట్టాల్లో నువ్వు రుసులు ఉపయోగించుకొని నేను చేసుకున్నా పో ఏం పిక్కు అన్నాడు. అట్లాంటి అన్కల్చర్ ఫెలో దాన్ని వదిలిపెట్టండి పర్సనల్గా. ఇదేంటంటే వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఆయుధాలు తయారు చేస్తాడు, యుద్ధాలను క్రియేట్ చేస్తాడు, అమ్ముకుంటాడు. పాకిస్తాన్కి మనకి యుద్ధం పెడతాడు, ఆయుధాలు అమ్ముకుంటాడు. ఇజ్రాయెల్కి నాకు తగ్గు పెడతాడు, ఆయుధాలు అమ్ముకుంటాడు. తర్వాత నా హిజమే ఉండాలి, నా మాట మీరు వినాలి అంటాడు. వినకపోతే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తాడు. అట్లంటే ఒక విధంగా బ్లాక్మెయిల్ చేయడం ఒకటి. ఇతర దేశాల్లో సంపద దోచుకుంటున్నాడు. ఇప్పుడు చిలీ ఎందుకు పడగొట్టి చేశాడు, ఎందుకు ఇరాక్ ఎందుకు పోయాడు, లేకపోతే ఎందుకు బొలివియా ఎందుకు పోయాడు అంటే ఇవన్నీ ఆయా సంపదను దోచుకోవడానికి ఉపయోగపడే పద్ధతిలో. అది వాడు కాదు, కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు సహాయం చేసేవాడు. ఇప్పుడేమైంది, ఆ బ్లాక్మెయిల్కి లొంగని వాళ్ళని వాడి డిమాండ్కి లొంగని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. భారతదేశం సోవియట్ రష్యా నుంచి ఆయిల్ కొనద్దంటాడు, మరి తక్కువ రేటుకి ఇస్తున్నాడు. మనం తప్పేమని తీసుకుంటే తీసుకోవద్దు, నేను టారిఫ్ మీద ఇస్తానంటాడు. పాకిస్తాన్కి సహాయం చేస్తానంటాడు. ఇవన్నీ ఒక విధంగా వాళ్ళ స్వార్థం కోసం భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేసే క్రమంలో పిల్లకాయలు నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు మన పిల్లలు అందరూ ఇప్పుడు అంతెందుకు అమెరికాలో ఉన్న ప్రజానీకం కూడా ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరిలో క్రిస్మస్, అవును, విపరీతంగా సేల్స్ తిరగబడతారు. చూడండి, ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ అంటే భయపడే అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా పేరుతో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. అవునా? అమెరికాలో, అమెరికా నడిబొడ్డున కమ్యూనిస్ట్ పార్టీ బ్యానర్ పైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా యూత్ వర్కర్స్ ఆందోళన చేస్తారు. అంటే కమ్యూనిస్టులు ఒక సక్సెస్ ఉంది, ఒక ఫెయిల్ ఉంది. ఎగ్జాంపుల్ సోవియట్ రష్యా మీ చేతుల్లో ఉంటే కాపాడుకోలేకపోయారు, నేపాల్ మీ చేతుల్లోకి వస్తే కాపాడుకోలేకపోయారు కమ్యూనిస్టుల చేతుల్లో. అంటే మీరు అంటే ఇక్కడ సిపిఐ మీరు కావచ్చు, అక్కడ వామపక్షాల చేతుల్లోకి నేపాల్ వస్తే కాపాడుకోలేకపోయారు. ఎలా చూస్తున్నారు? కమ్యూనిస్టుల చేతుల్లోకి అధికారం వస్తే వాళ్ళు కాపాడుకోలేరు. మన దేశంలో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కాపాడుకోలేకపోయారు. ఇలా మీ చేతుల్లో అధికారాన్ని త్రిపుర కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు అచ్చంగా ప్రపంచవ్యాప్తంగా మార్పులు, దేశవ్యాప్తంగా మార్పులు వచ్చేటువంటి పరిస్థితి అది వేరు. ఇప్పుడు అట్ట కాదు. నేపాల్ దేశవ్యాప్తంగా మార్పుగా అది నేపాల్ అదే వచ్చింది కానీ సరి చేయలేకపోయారు. అది చెప్తున్నారు. ఆటోటి కమ్యూనిస్ట్ యూనిటీ సరిగ్గా లేదు, చెడగొట్టుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ 3 చేతులు వచ్చినాయి. ప్రచండ వర్గం సరిగ్గా చేయలేకపోయారు. అది అచ్చంగా కమ్యూనిస్ట్ పరిపాలన కాదు. అది కమ్యూనిస్ట్ అధికారులకు వచ్చినా కూడా కింద వాళ్ళందరితో రాజీ పడుకొని వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత అక్కడ కమ్యూనిస్టుల మీద ఆరోపణ సార్, ప్రచండ లైఫ్ స్టైల్ మీద, ప్రచండ వాళ్ళ కొడుకు లైఫ్ స్టైల్ మీద. అదే చెప్తున్నా, అదే కమ్యూనిస్టుల మీద నమ్మకం పోయింది వాళ్ళకి. వీళ్ళ పరిపాలన కూడా అట్లా వచ్చింది. అవినీతి పెరిగిపోయింది, అందువల్ల తిరగబడ్డారు. అది కమ్యూనిస్ట్ కావచ్చు, ఎవరినే కావచ్చు, అవినీతి చేస్తారు కదా. మీరు చెప్పేదంటే కమ్యూనిస్ట్ ఒకసారి అధికారం వచ్చిన తర్వాత పోగొట్టుకున్నారు కదా అంటారు. నిజమే, సోవియట్ యూనియన్ పోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్పు వచ్చిన మాట వాస్తవం. కానీ చైనాలో ఉంది, వియత్నాంలో ఉంది, నార్త్ కొరియాలో ఉంది, అన్ని దేశాలు ఉన్నాయి కదా. అవి వేడికి పోలేదు కదా, అసలు పోలేదు. పెరు, బొలివియా ఇవన్నీ ఉన్నాయి. మీరేదో కొన్ని చిన్న దేశాల పేరు చెప్పొచ్చు కానీ మన పక్కన నేపాల్ ఫెయిల్యూర్ కనపడుతుంది. ప్రపంచంలో పెద్ద దేశమైన సోవియట్ ఫెయిల్యూర్ కనపడుతుంది. ఒక చైనా ఒకటి మీరు చెప్పుకోవడానికి నిలబడి ఉంది. వియత్నాం ఏమి, క్యూబా ఏమి, చిన్న దేశాలు ఉన్నాయి, లేకుండా లేదు. దానిలో మార్పు వచ్చిన మాట వాస్తవం. ఇట్స్ అన్ఫార్చునేట్. మన దేశంలో కూడా బెంగాల్లో మీరు బాగొట్టుకున్నారు, త్రిపురలో బాగొట్టుకున్నారు, మళ్ళీ తిరిగి వస్తారని ఆశ కూడా లేకుండా పరిస్థితి. వీఆర్ నాట్ అబౌట్ నేచర్. పాలిటిక్స్ ఫైట్ చేస్తున్నాం, కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ వస్తున్నాయి. మా వాళ్ళు కూడా తప్పులు చేయబట్టే జరిగింది, అది లేకుండా జరుగుతుంది. ఇప్పుడు కేరళలో అటు ఇటు జరుగుతూ ఉన్నాయి కదా, అది ఎక్కువ తప్పులు చేయడం లేదు. మీరు తప్పులు జరిగిన మాట వాస్తవమే. కేరళ మళ్ళీ గెలుస్తారా? కదా, కేరళ మళ్ళీ గెలుస్తారా?
కేరళ ప్రజలు తెలివైన వాళ్ళు. సెంట్రల్లో కమ్యూనిస్ట్ పలుకుబడలేదు కాబట్టి ఆడే ఎంపీలకు ఓటేయరు. స్టేట్లో కమ్యూనిస్టులే ఉండాలి కాబట్టి కమ్యూనిస్ట్గా ఓటేస్తారు. అంటే సహజంగా ఉండే నేచర్ ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ ఒకసారి మీకు లేదు, ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఇప్పుడు 2 సార్లు ఇచ్చారు. కేరళ ప్రజలు కేరళ రాష్ట్రానికి కమ్యూనిస్టులు కావాలి, కేంద్రానికి కమ్యూనిస్టులు పోలేరు కాబట్టి కాంగ్రెస్ వేద్దాం. అందరూ పార్లమెంట్ కాంగ్రెస్ వేస్తున్నారు, స్టేట్కి వచ్చి కమ్యూనిస్ట్ వేస్తారు. మళ్ళీ వస్తే 3సారి డెఫినెట్గా. అంటే మీకున్న రాష్ట్రం ఒకటే, ఒక్కసారి పోతే నాకు తెలిసి ఒకసారి పోతేనే కాదండి, జనంలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఒక రాష్ట్ర అధికారం సంబంధం కంపెనీ ముందుకు తేలిపోవు, అవి అన్ని చోట్ల రావాలి, ఆ మార్పులు రావాలి. ఆ మార్పుల కోసం ఫైట్ చేస్తున్నాం. ఏదో ఒక రాష్ట్రంలో పోయినంత మాత్రం కమ్యూనిజం ఫెయిల్ అయిందని, ఒక దేశంలో ఫెయిల్ అయినంత మాత్రం కమ్యూనిజం ఫెయిల్ అయింది కుదరదు. కమ్యూనిజం ఎప్పుడు ఫెయిల్ కాదు. టాక్టికల్ అయితే ఫెయిల్ కావచ్చు, ఎత్తుగా అయితే ఫెయిల్ కావచ్చు, సిద్ధాంతాలు ఫెయిల్ కాదు. అంటే కమ్యూనిస్ట్ ప్రజలు మారాలని మీరు కోరుకుంటున్నారా, మీరు మారాలని ప్రజలు కోరుకుంటున్నారా? మేము మారుతున్న పరిస్థితులకు అనుకూలమైన పద్ధతుల్లో అప్రోచ్ కావాలి, ప్రజానీకాన్ని ఆ విధంగా మార్పు తీసుకురావాలి. ఇది ఇంటర్లింక్. మేము మారినంత మాత్రం కాదు, వాళ్ళు కూడా మారాలి, మేము మారాలి. మేము మారుతున్నాం. మా గతంలోకి ఇప్పటికీ మాకు కూడా తేడాలు ఉన్నాయి, అది ఇంకా సరిపోవడం లేదు. ప్రజలు కూడా మార్పు రావాలి. ప్రజలు మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రాదు కాబట్టి తిట్టకూడదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అత్యున్నత స్థాయిలో ఉండేవాళ్ళు. ప్రజలను తిట్టొద్దు అంటారు కాదు మార్క్స్. అదే ప్రజలు మామూలు వాళ్ళు, వాళ్ళని తిట్టకూడదు. మనం వాళ్ళని ఎప్పుడు తప్పట్టకూడదు. నక్సలైట్ల మీద పెద్ద ఎత్తున ఓ రకంగా వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి అమిత్ షా పర్సనల్గా తీసుకొని మరి గట్టిగా చేపిస్తున్నారు ఎన్నుకౌంటర్లు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మీరు చూస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు? ఆపరేషన్ కగార్. ఒకటే మాట, వాళ్ళకి నక్సలైట్ ఫ్రీ డే అని అంటున్నాడు ఆపరేషన్ కగార్. నక్సలైట్ మనుషులను చంపొచ్చాము వాళ్ళు, కానీ నక్సలిజాన్ని చంపలేరు. దానికి ఒక ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే వీడేం చేశారంటే వీళ్ళు ముందు అడవి సంపద, ఫారెస్ట్లో అమూల్యమైన సంపద ఉంది, దాన్ని బయటకు లాగాలంటే కార్పొరేట్ కంపెనీస్కి అప్పగిస్తారంటే అక్కడ గిరిజనులు ఉండకూడదు, గిరిజనులు వ్యతిరేకిస్తారు. గిరిజనులు ఉండకూడదు, నక్సలైట్ ఉండకూడదు. నక్సలైట్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ నక్సలైట్స్ గిరిజనులు హరాస్ చేస్తున్నారు. ఒక్క గిరిజన చంపి నక్సలైట్ అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు నక్సలైట్ ఫ్రీ కావాలని చూస్తున్నాడు. తద్వారా ఈ అటవీ సంపద మొత్తం కార్పొరేట్కి అప్పగిస్తున్నారు. నేను బయలుదేరలాగా వచ్చి చూసా. బయలుదేరి పబ్లిక్ సెక్టర్ ఉంది, ఆ పక్కనే అదానికి ఒక 500 ఎకరాలు ఇచ్చారు మైన్స్. జనం అంతా తిరగబడి దాన్ని ఆపేశారు. కాబట్టి అదేంటి పోవాలంటే ఇది చేయాల్సిందే. అందులో ఒక ఉద్దేశం, చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన వాళ్ళు నక్సలైట్ పేరు చెప్తున్నారు. వీళ్ళకి అంతం చేయడం ద్వారా ఫారెస్ట్ సంపదని కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తారు. నంబర్ కేశవులను చంపిన మరుసటి రోజు 22,000 ఎకరాల భూమిని అదానికి అగ్రిమెంట్ రాయించారు. దట్ ఈస్ ది మెయిన్ మోటివ్. ఓకే, వాళ్ళకి నక్సలైట్ మీద కోపం కాదు, కార్పొరేట్ ఉన్న ప్రేమ. సరే, అంతిమంగా మీరు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా? దేవుడు, నేను చిన్నప్పుడు చాలా భక్తుడిని. హై స్కూల్లో మా ఊరు దీపం నేనే పెట్టేవాడిని గుడిలో, ప్రతి ఒక్క పొద్దు చేసేవాడిని. ఇంటర్మీడియట్ ఎస్ఎల్సి పాస్ అయ్యి గుడి కొట్టించుకున్నా, అది ఒక స్టేజ్. తర్వాత గుంటూరుకి వచ్చి ఎడ్యుకేషన్కి వచ్చి ఎస్ఎఫ్లో పాల్గొని మార్క్సిజంలో అధ్యయనం చేసిన తర్వాత మా ఇంటి నుంచి అది మారిపోయి ఇది వచ్చింది. ఇప్పుడు ఒక మెటీరియలిస్ట్గా అయినా అందులో దేవుడి ప్రసక్తి, దేవుడు అనుకూలమా వ్యతిరేకం కాదు, దేవుడు నమ్మకం చేసుకోండి. అది సమాజం రుద్దకూడదు. నీకు నమ్మకుంటే నమ్ముకో, సమాజం రుద్దబాకు. ఏదైనా ముక్కు సూడు సమాధానం చెప్పే నారాయణ గారు ఇక్కడ మాత్రం కొద్దిగా తప్పించుకుంటున్నట్టు అనిపిస్తుంది. కాదు, నేను చెప్తాను, వాస్తవం చెప్తాను కదా. నేను ఒకప్పుడు భక్తుడినే, కానీ ఇప్పుడు కూడా నాకు భక్తి లేదు, మూఢనమ్మకాలు లేవు. మూఢనమ్మకాలు ఉంటే మా ఇంట్లో పెళ్లిని ఎట్ట చేశాను? మా ఇంట్లో 2 పిల్లలు ఇంటర్ కాస్ట్ మ్యారేజే. మా అమ్మ చనిపోతే హాస్పిటల్ దీనికి ఇచ్చాను బాడీని, మా ఆవిడ చనిపోతే బాడీని మెడికల్ కాలేజీకి ఇచ్చాను. నాకు మూఢనమ్మకాలు ఉంటే ఎందుకు చేస్తాను? నేను దేవుడు అందరితో పాటు దేవుడు పోతాను, నేను ఎప్పుడు పూజలు చేయను. నమ్మకుండా చేసేవాడిని, నాకు నమ్మకం నేను చేయడం లేదు. అంటే తిరుపతి వెళ్తారా? ఎందుకు పోను? తిరుపతి అని మాకు సంఘాలు ఉన్నాయి, పార్టీ ఉంది, పోతాను. కానీ ఎప్పుడన్నా ఫ్యామిలీ అంత వచ్చినప్పుడు తిరుపతి అంటే కింద కాదు, కొండ మీదకి ఎక్కుతారు. కొండ పైన కూడా మాకు యూనియన్స్ ఉన్నాయండి, ఆడ పార్టీ వర్క్ ఉంది, మాకు చేసుకుంటాము. అయితే పోయినప్పుడు ఏం చేస్తాము అంటే ఫ్యామిలీ వస్తారనుకో, వాళ్ళు నువ్వు కూడా రాకపోదాం, ఆడ అర్చకులు తెలిసేవాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువ అంటారు, పోతాను. కానీ నేనేం పూజ చేయను, వాళ్ళతో కూడా పోతా, వాళ్ళు చేసుకుంటే నేను పట్టిన అనుకుంటా. ఒకరోజు ఏమైంది, మా వాళ్ళంతా బంధువులంతా వెళ్ళారు లోపలికి. నేను బయట ట్రేడ్ పని చూసుకొని అవుట్ గోయింగ్ కానీ ఎగ్జిట్ కానీ నుంచి ఉన్నా. మీలాంటి ప్రసవులంతా వచ్చారు. ఏం మీరు ఉన్నారని అడిగారు. మా ఆవిడ పోయారా అన్న.
నువ్వు పోలేదు అన్నారు. ఎందుకు ఆమె పోయింది కదా, ఆమె దండం పెట్టుకుని నాకు సగం వస్తుంది లేవా అన్న. ఇది ఫోటో తీశారు వాళ్ళు, టీవీ వాళ్ళు తీసి నారాయణ ఎర్రగోయిందం గంటకు వెనకాల జెండా చూపించి, జెండా లేదు వీళ్ళు పెట్టారు, నా జెండా చూపించారు, నారాయణ ఎర్రగోయిందం తిరుగుతా అట్లా కూడా ప్రచారం చేశారు నా పైన. అంటే నాకేం నిజంగానే భక్తి ఉంటే భయపడండి, చెప్తాను నా భక్తి. కానీ ఏ కమ్యూనిస్ట్ నాయకుడు మీద రాని కొన్ని కాంట్రవర్సీలు కేవలం మీ మీద మాత్రం వస్తాయి, ఎందుకలా? నాకు నటన చేత కాదు కాబట్టి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పండి. ఇప్పుడు విశాఖపట్నం కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి. గాజువాకలో మా అమ్మాయి పొడి చేస్తూ ఉంది, మన పార్టీ అమ్మాయి. సార్ మీరు నాతో పాటు క్యాన్వాస్ ఫ్రెండ్స్ అని అడిగింది. పదా అన్న, ఇంటింటికి ఓట్లాడుకుంటూ పోతున్నాం. మధ్యలో శారదాపేట కేసీఆర్ పోయినా అటు కూర్చుంటాడంట. అంతకుముందే జగన్మోహన్ రెడ్డి పోయి. అవునవును, జగన్మోహన్ రెడ్డికి గురువు కదా ఆయన. అదే ఇప్పుడు ఇక్కడ దొంగస్వామి ఇదేనా అన్న. అవునా అన్నారు. మన జగన్ కూడా వచ్చిపోయాడు అన్నారు. నా పక్కన ఉన్న అమ్మాయి ఏం చేసిందంటే, సార్ 22 ఓట్లు ఉన్నాయి సార్ లోపల అని చెప్పింది. ఆమె క్యాండిడేటు. మరి ఓట్లు పోవాలి కదా, ఓట్లు ఉన్నాయి సరిపోదాం కదా అన్న. లోపలికి వెళ్ళాం. మామూలుగా పర్మిషన్ అక్కడ పోకూడదట. నేను పోతుంటే ఎవరు అభ్యంతరం పెట్టుకుని ఆయనకి ఫోన్ చేశారు స్వామికి. రమ్మని అని చెప్పారు. పోగా నమస్కారం స్వామి అన్నాను. ఆయన పీఠం మీద కూర్చుంటాడు, అందరూ ఇంటి కూర్చోవాలంట. నేను పోగానే కూర్చోలేకపోయి కూర్చొని మాట్లాడాను. ఆయన దిగొచ్చాడు, 2 డ్రై ఫ్రూట్ ఇచ్చాడు, షాలో కప్పాడు. ఆయన పొట్టిగా ఉంటాడు, నేను పొడవు కదా, ఇటు వంగిన సాగు కప్పాడు. ఆ పొట్ట తీశారు. నారాయణ తల ఉంచి స్వామి దగ్గర భక్తులు పూజ చేసి అనిపిస్తే ఆమెను ప్రచారం చేశారు. నేనేం చేయాలా? ఆయన పొట్టోడయా, నుంచి బాగుంటుంది భోగి అనమాట, వాస్తవమే. అంటే నేను పూజ చేశాను అక్కడ పోయి. నేను ఆయన కాలకడ కూర్చున్నానా, కేసీఆర్ లాగా జగన్మోహన్ రెడ్డి కాలకడ కూర్చున్నానా. ఆయన దిగి వచ్చినాకి ఇచ్చాడు. నాకు భక్తి ఉంటే నేను కూడా కాలు పడి ఉండేవాడిని. అంటే ఇది హ్యూమన్ రిలేషన్స్లో భక్తి చిరంజీవి గారు కనిపిస్తారు ఎక్కడన్నా, బాగా మాట్లాడుకుంటాము. ఆయన కూడా బాగా మాట్లాడతాడు, మెల్లగా మాట్లాడతాడు, చాలా బాగా చేస్తాడని చెప్తాడు. అంత మాత్రాన్ని భక్తులు అయిపోతున్నా. నేను నిజంగా పూజ చేసేనుకుంటే, నాకు భక్తి ఉంటే నేను ఓపెన్ చేస్తాను కదా. మాకు ఇంకోటి ఉంది, అసలు అట్లాంటి పండగ వాతావరణం మనం దూరంగా వండుకుంటాను కూడా. జనమంతా వినాయకుడి పూజలు చేసుకుంటుంటే నువ్వు పూజ చేయకపోయినా వాళ్ళతో కలిసి ఉంటే తప్పే ఉంది. ఊర్లో సేవ అంటే ఒకప్పుడు గుడ్డిగా బయట శ్రీరామం జరుగుతుంటే, వినాయక చవితి జరుగుతుంటే ఇళ్ళలో తలుపులేదు పూసుకొని కూర్చున్నారు. అదొక మూర్ఖత్వం చెప్తాను కదా. అప్పుడు నువ్వు దేవుడు పూజలు చేయకపోయినా శ్రీరామనామం జరుగుతుంది ఊర్లో, అందరూ తను పాల్గొంటారు. నువ్వు గోడ మీద కూర్చుంటే ఎట్లా అని వాళ్ళు ఒకప్పుడు కూర్చునేది అట్నే సార్. అట్లా కూర్చొని తప్పులు చేసామని మేము కూడా రిలైజ్ అవుతున్నామా. ఇప్పుడు భక్తులుగా మారకపోయినా ప్రజలు నమ్ముతున్నటువంటి ఒక ఉత్సవాల్ని బహిష్కరించబాకు. ప్రజా ప్రపంచంతో మీరు కలిసి ఉండాలి, బహిష్కరించబాకు. వాళ్ళతో కలిసి ఉండు. నువ్వు పూజలు చేయకల్లా కలిసి ఉండు. మా ఊరు కూడా గుడి కట్టారు. మా ఊరు పాత గుడి పడిపోయింది, నేను దీపాన్ని పెట్టి గుడి పడిపోయింది, కొత్త గుడి కట్టారు. దాని బట్టి అంటే నేను కూడా పోయినా, వాళ్ళతో పాటు ఉన్నాను, పోయి ఉంచుతాను. ఆడ కూర్చొని పూజలు చేయకపోయినా కూడా ఉన్నాను. ఉంటే ఇప్పుడు ఒకటే నీకు ఎగ్జాంపుల్ సార్, నా మిజెస్ చనిపోతే సాంప్రదాయంగా మేము ఏం చేయలేదు కదా, మా అమ్మ చనిపోతే ఏం చేయలేదు కదా, మా కొడుకు కూతురు ఇంట్లో కాస్త మ్యారేజ్ చేసుకుంటే మా అమ్మ స్పెండ్ చేసాం కదా, దండపండి చేశాం కదా. ఇవి చేసినప్పుడు కూడా నా మీద డౌట్ పెట్టింది, మేము ఎట్లా ఏం చేయాలా. శీతం సంఖ్య బాగా చెప్తే అంటే నా శీతం సంఖ్య బాగా చెప్తాను. బాగా గుర్తు సార్, మీరు గాంధీ జయంతి రోజు చికెన్ తిన్నారు. అది ఒకసారి ఆ సంఘటన గురించి చెప్పండి. ఈ కాదు అది ప్రకాశం జిల్లా చినగంజాంలో నుంచి ఊరేగింపు స్టార్ట్ కావాలి. అది సాల్ట్ భూమి, ఉప్పు భూమిని ఆక్రమించుంటే జనానికి కావాలని చెప్పేసి ఊరేగి పెట్టు. పొద్దున్న టిఫిన్ పెట్టారు అక్కడ. ఆడవాడు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇడ్లీ చికెన్ అంటే మాకు ఇష్టం కదా, అంత మా జిల్లాలో ఎక్కువ ఇడ్లీ చికెన్ తింటాం పండుగలప్పుడు కానీ మామూలప్పుడు కూడా. రాయలసీమలో అది కొద్దిగా అలవాటు. రాయలసీమ కన్నా ముఖ్యంగా చిత్తూరు జిల్లా తమిళనాడు బార్డర్ కాబట్టి అలవాటు. నరక సత్యతీసి వచ్చినా దీపావళి వచ్చినా పొద్దున్నే వేట కోసుకొని ఇడ్లీ అలవాటు. ఆ రోజు పెట్టాడు, ఒక 60-70 మందికి పెట్టాడు. తిన్నామన్నాం, ప్రసవులు కూడా ఉన్నారు. ఊరేగింపు చేసాం. చందగంజామ నుంచి చిరాల దాకా పాదయాత్ర, దాదాపు 10,000 మందితో. ఆ రోజు పబ్లిక్ మీటింగ్ అయిపోయింది. పొద్దున్న చూస్తే ఈ 10,000 మంది ఇది పోయింది, భూమి పోయింది. నారాయణ గాంధీ జయంతిలో చికెన్ తిన్నాడు అని పెద్ద ఫోటో, నేను రాక్షసులాగా. అరే ఇది గాంధీ జయంతి కదా, స్ట్రోక్ రాలే, మాకు ఐడియా రాలే.
అది తప్పైపోయింది కదా అనిపించి నాకు నేనే ఐ డిడ్ ఏ మిస్టేక్, నా పనిష్మెంట్ తీసుకుంటా, 1 year నేను మాంసం తిన్ను అని ప్రకటించేసాను. తర్వాత ప్రెస్ వాడు అడిగి, ఏమయ్యా నాతో మీరు కూడా తిన్నారు కదా చెప్పండి. తెలుసు, మేము చెప్పలేదు, వార్త కావాలి కదా మాకు అంటారు. అప్పుడు ఏమైంది, నేను ఎక్కడికి పోయినా చికెన్ నానని పేరు వచ్చేసాను. నేను వ్యవసాయం చేస్తే ఆటోమేటిక్ చికెన్ చేస్తారు, ఎందుకంటే మీరు వస్తే చికెన్ వేయాలి కదా అంటారు. నేనేం పెద్ద తిన్నా మా తల్లి ప్రచారం తప్ప నాకు నా వల్ల కాదు అంటే ఆయన వచ్చేది. నేను తినడం తక్కువైనా ప్రచారం మాత్రం ఎక్కువ వచ్చేసింది. చికెన్ తింటున్నారు ఇప్పుడు? అవన్నీ ఆపేసి అంతే, మళ్ళీ తింటున్నాను. తింటే కానీ తగ్గిపోయింది, తగ్గిపోతాను. నాన్ వెజ్ ఇష్టమైనా గట్టిగా తింటా. గట్టిగా అంటే ఇష్టం మాట వాస్తవమే, దాని వయసు పెరిగే కొంచెం తగ్గిపోతా ఉంది. అదే వయసు మారుతున్నా కొంచెం తప్పదు, తగ్గుతా ఉంది. ఇప్పుడు కూడా మార్నింగ్ ఇడ్లీ పెడితే కొంచెం చికెన్ వేసుకొని ఒక 2 ఇడ్లీ ఎక్స్ట్రాగా తింటా. మామూలుగా 2-3 ఇడ్లీ తినేవాడికి 5 ఇడ్లీ తింటాను. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సారా కుంభకోణం ఒకటి జరిగింది. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని 3,500 కోట్ల ముడుపులు తీసుకొని మద్యం స్కామ్ జరిగింది అని ఆల్రెడీ ఒక ఎంక్వైరీ జరుగుతుంది, సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. అది ఒక పక్క జరుగుతుండగానే ఇప్పుడు నకిలీ మద్యం అనేది ఒకటి బయటకు వచ్చింది. ఈ నకిలీ మద్యం ఎవరి తప్పు ఎవరి పాపం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో మద్య పాలసీ మొత్తం మార్చింది జగన్మోహన్ రెడ్డి. అవును, మొత్తం మార్చి సెకండ్ బ్రాండ్ చేసి బ్రాండ్స్ అది ఎగ్గుట్టించి డబ్బులు కమిషన్ ఇచ్చేవాళ్ళది అలౌ చేసి కమర్షియల్ ఇవ్వాలని మార్చేసి ఆయన చేశాడు. తర్వాత అన్ని చోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే ఈయన ఫిజికల్ ట్రాన్సాక్షన్ పెట్టాడు. అవును, డబ్బులు క్యాష్ లాస్ట్లో మార్చాడు తప్ప ఇవన్నీ బ్లాక్ మనీ కిందకి పోయినాయి. మద్యం కుంభకోణం అనేది ఆయన కొత్త పాలసీ ప్రవేశపెట్టి కొత్త పద్ధతిలో డబ్బులు తీసుకొని కొత్త పద్ధతిలో డబ్బులు దాచిపెట్టి ట్రై చేసి ఆ ప్లాన్ మొత్తం చేశారు కాబట్టి ఇప్పుడు కొంతమంది చేయడం పోతున్నారు. అదొకటి. ఇప్పుడు వీళ్ళు వచ్చి బార్లు పెంచారు. తర్వాత గ్రామానికి ఒకటి బెల్ట్ షాప్ ఉంది. ఇప్పుడు బెల్ట్ షాప్లో గ్రామానికి 10 ఇచ్చేశారు. ఆ బెల్ట్ షాప్ వాడే గ్రామంలో బెల్ట్ షాప్ వాడు ఏం చేస్తాడంటే వాడే మద్యం ఇస్తాడు, వాడే చికెన్ వండుతాడు, వాడే కోడిగుడ్డు వండుతాడు, చిన్న వాటి అదొక కుటీర పరిశ్రమ అయిపోయింది. అందువల్ల వీడు కూడా అది కాకపోతే అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి అది ఒకటి. మద్యంలో వాళ్ళకు వీళ్ళకి పెద్ద వాళ్ళు క్రూడ్గా చేస్తే వీళ్ళకి సోబర్గా చేస్తున్నారు. అంటే అమ్మిన మద్యం కూడా అది మరీ కల్తీ మద్యం అమ్మారు జగన్మోహన్ రెడ్డి అనేది. ఒకటి దిగదాతే అన్నీ వస్తాయండి. ఎప్పుడైతే బ్రాండ్లు మార్చేశారో, ఎవరైతే వాళ్ళ సొంత బ్రష్లు పెట్టుకున్నారు, ఆ సొంత బ్రష్లు బ్రాండ్ తయారు చేసి సీసాలు మార్చి పోసిన తర్వాత అన్నీ వస్తాయి కదా, దాన్ని తప్పట్లేము. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఈ బెల్ట్ షాపుల పేరుతో వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, వాళ్ళు కూడా రకరకాలుగా అమ్ముకుంటున్నారు. మద్యం ఆ విషయంలో ఇంకా వీళ్ళు పెంచేస్తున్నారు. ఇది మంచిది కాదు, అది ఒక ఆదాయంగా చూస్తారు. కారణం ఏంటంటే మద్యం డబ్బులు ఆదాయంగా చూస్తున్నారు. అది చాలా నైతికంగా చాలా విరుద్ధమైనటువంటి ప్రవర్తన. అది ఏం చేద్దాం, ఇప్పుడు ప్రభుత్వాలు వాటి మీద ఆధారపడిపోతుంది. అంటే నేను అనేది అంటే మద్యాన్ని ఆదాయంగా చూడటం, మద్యాన్ని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయటం, చిన్న దుకాణాల వరకు అంటే మద్యాన్ని తీసుకెళ్ళటం, ఇదంతా ఒక ఎత్తు సార్. కానీ కల్తీ మద్యాన్ని సప్లై చేయటం అనే దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అది మనం ప్రూవ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు తయారు చేసే బ్రిసల్లో ఉంటుంది. తను రియాక్షన్ వస్తే కొంతమంది చనిపోతే అప్పుడు మనం బయటపడుతున్నాయి. అది కల్తీ మద్యం తయారు అసలు మద్యమే కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అవునవును, దానిలో కల్తీ ఏంటి, అసలు మద్యమే కరెక్ట్ కాదు కదా. దాన్ని స్లోగా తగ్గించుకుంటండి 0% ఇస్తారు మేము చెప్తున్నాం. ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. ఆ కక్కుతో కల్తీ మద్యం కూడా వస్తున్నాయి. దీని మీద త్వరగా ఎంక్వైరీ జరగాల. అనేక మాటలు ఈ మద్యం పైన, మత్తు మందుల పైన, గంజాయి పైన సిట్ వేశారండి. కానీ ఎప్పుడు ఆ సిట్లు తేల్చలేదు. ఎందుకంటే అందరూ దొంగలు దానిలో ఉంటారు, అన్ని పార్టీల దొంగలు దానిలో ఉంటారు, చేయరు వాళ్ళు. ఒక విధంగా పాలక వర్గాల దిగజాడు ప్రవర్తనే మద్యం కుంభకోణాలు కానీ మద్యం కల్తీగా వస్తుంది. అంటే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారి మద్యం కుంభకోణం అంటారు, నిజమేనా? మీరు అంగీకరిస్తారా? నాకు పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే ఈ మన స్టేట్లో పెద్ద కుంభకోణం లెక్కే, కానీ మరి భారతదేశం మొత్తం మీద గయ్య రాసాయని చూస్తే నాకు కూడా పెద్ద ఐడియా లేదు. ఎప్పుడైనా మద్యం ఇన్నాళ్ళ జీవితంలో ఏ రోజైనా దగ్గరికి వచ్చిందా? యూత్లో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా? అట్లా కాదు, కానీ ఇప్పుడు మాకు సోవియట్ యూనియన్ పోయాను, కొన్ని ఇతర దేశాలకు పోయినాము, ఇతర దేశం గెస్ట్ వస్తారు, అట్లా సోషల్ దీనిలో పార్టిసిపేట్ చేస్తాం. నిషేధం కాదు, మా దగ్గర రాకుంటానని చెప్పాం. దట్ ఈస్ ఎ సోషల్ కాంబినేషన్లో వాళ్ళు ఆఫర్ చేస్తారు. దాని తర్వాత టోస్ట్ చేస్తాం. టోస్ట్ నాట్ టేస్ట్.
చేస్తాం. అట్లా టచ్ ఉంది, అంతేగాని నేనేం తాగుబోతు కాదు. సోషల్ డ్రింక్ దట్ ఇస్ ఆ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ పోయినప్పుడు వాళ్ళ కలిసి వాళ్ళకు ఉంటాయి కదా, ఉంటే సహజంగా ఉంటాయి. అందువల్ల ఇది మధ్య వాళ్ళ ఒక వ్యసనంగా మారితే తప్ప సోషల్ హ్యాబిట్గా ఉంటే తప్ప నేను అనుకోండి. సరే, ఇప్పుడు ఏంటి యాక్టివ్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారా, లేదు ఓన్లీ వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నారా? డే టు డే యాక్టివిటీస్లో పాల్గొంటాను, వాళ్ళు సహాయం చేస్తాను, తర్వాత ఉద్యమాల్లో పాల్గొంటాను. కాకపోతే క్రియాశీలంగా పాలసీ మేకింగ్ డెసిషన్స్లో నేను డైరెక్ట్గా ఉండను. వాళ్ళు అమలు చేసి పార్టిసిపేట్ చేస్తాను. మీ ఏజ్ ఎంత సార్? 76. ఓకే, 75 అయిపోయింది కాబట్టి నేను దిగేశాను. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా అటు ఇటుగా సేమ్ అంతే ఒక 5-6 నెలలు అటు ఇటుగా. చంద్రబాబు నాయుడు, రామచంద్రారెడ్డి, నేను, వైఎస్ రాజశేఖర రెడ్డి, మేమంతా ఏజ్లో కాంటెంపరీస్. ఒక సంవత్సరం అటు ఇటుగా ఉంటాయి అంతే. ఎట్టుంది సార్ ఈ జనరేషన్ పాలిటిక్స్ ఎట్లా అనిపిస్తున్నాయి ఎప్పుడైనా గ్రౌండ్లో పోయినప్పుడు? ఇప్పుడు ఒకటి మనం కంపేర్ చేయలేము. ఒకప్పుడు ఉన్నటువంటి ఈతి బాధలు వేరు, ఆహార అలవాట్లు వేరు, సాంప్రదాయాలు వేరు. ఇప్పుడు అన్నీ మోడర్న్ అయిపోయినాయి, కార్పొరేటికన్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది, కల్చర్ కూడా కమర్షియల్ అయిపోయింది, సంస్కృతి కమర్షియల్ అయిపోయింది, రిలేషన్స్ కూడా కమర్షియల్ అయిపోయినాయి. కాబట్టి దాని తేడాలు దానికి ఉంటాయి, మనం కంపేర్ చేయలేము. ఇప్పుడున్న నీతి ఇది, అప్పుడున్న నీతి అది. ఆ నీతికి ఈ నీతికి నిలబడలేదు, కానీ చేయగలిది ఏం లేదు. వీ కెనాట్ ఎస్కేప్. మన ఈ సమాజం చెడిపోయింది కాబట్టి నేను పరిష్కరిస్తాను అట్టుకుతుంది, మనం ఫైట్ చేయాల్సిన నిలబడి మన్ని మనం మోసం చేసుకోవడం తప్ప బహిష్కరించి ఏం చేయగలం? అది బహిష్కరించడం ఫలాయన వాదం కదా. అంతే కదా, ఫలాయన. ఎదురు సమస్యని ఫైట్ చేయాలి తప్ప సమాజం చెడిపోయింది కాబట్టి నేను దూరం పోయి చెరువులో కూర్చుంటాను ఎరుగుతుంది. ఎస్కేప్ కాదు కదా, యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ బ్యాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.